బయట నుంచి చూసిన ఇండస్ట్రీకి లోపలికి వచ్చిన తర్వాత చూసిన ఇండస్ట్రీకి తేడా ఏమైనా కనిపించింది సార్? లోపలన్నా నాకే తెలియదండి. రీజనబుల్లీ బెటర్ దాన్ మెనీ. చిరంజీవి గారితో ఎప్పుడు సినిమా మీద బాబీ గారికి 7 years బ్యాక్ అడ్వాన్స్ ఇచ్చాను, బట్ ఐ కుడెంట్ గెట్ ఇంటూ చిరంజీవి మూవీ. యూఎస్ నుంచి వచ్చిన ప్రతి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఒక మాట వినపడుతుంది సార్. ఒక 10-15 మంది డైరెక్టర్స్కి తర్వాత హీరోలకి అడ్వాన్స్ ఇచ్చేసి ఉంటారు. నేను కళ్యాణ్ గారికి ఏం అడ్వాన్స్ ఇవ్వలేదు, సో ఐ గాట్ లక్కీ టు డూ. ప్రభాస్ గారి సినిమాలో ఐ గాట్ ఇన్ డైరెక్ట్లీ. థింగ్స్ డోంట్ వర్క్ జస్ట్ బికాస్ యూఆర్ గివింగ్ అడ్వాన్స్. అకీరా ఫస్ట్ సినిమాని విశ్వప్రసాద్ గారు చేయబోతున్నారు అని చెప్పేసి. అకీరా ఫస్ట్ సినిమా డెఫినెట్గా చేయాలనుకుంటానండి. ఇది అల్లు అర్జున్ గారిని మీరు చాలాసార్లు కలిసారు సార్. అంటే ఏంటి, ఏదన్నా ప్రాజెక్ట్ డిస్కషన్సా లేదంటే కనుక ఇస్ మార్కెట్ వేర్ యూ వాంట్స్ టు బి అనేది దానికి తగిన ప్రపోజల్ ఇప్పుడు దాకా తీసుకెళ్ళలేదు. ప్రాఫిట్స్ ఇచ్చిన సినిమా ఇది. హైయెస్ట్ ప్రాఫిట్స్ రియలైజ్ అయిన సినిమా. అట్లా ప్రాఫిట్స్ వచ్చి కానీ నా దగ్గర రాలేదు. సోషల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక స్కామ్ జరిగిందని చెప్పి మీరు కూడా ఒక లెటర్ ఏదో రాసి 2 కోట్లు చేయాల్సిన సినిమా 6 అవుతుంది, 8 అవుతుంది, ఎంత అవ్వచ్చు. ఈ ప్రాజెక్ట్ ఎందుకు నేను టచ్ చేశానని రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఏదైనా? ఎంటర్టైన్మెంట్ తీసి కంప్లీట్ యాక్షన్ చేయడంలో అదొక కిచిడి అయిపోయి. అప్పుడు ఆదిపురుషులో ఉన్న డీల్ ప్రకారమే రాజాసాబ్ అనే సినిమా మీకు వచ్చిందనేది స్పెక్యులేట్ చేసేవాళ్ళకు. అది అందుకని అంటున్నాను నేను సార్. అనుకున్న నంబర్స్ రాకపోవడానికి దట్ ఈస్ ద రీజన్. స్ట్రైక్ విషయంలో చాలామంది అందరూ కలిసికట్టుగానే ఉన్నారు, బట్ మీ పేరు ఎందుకు అంత హైలైట్ అయింది? దొరికింది చేసిన 24 గ్రాఫ్స్ అన్న వర్డే తెలీదు. హౌ ఎ కార్ డ్రైవర్ బికమ్స్ ఎ క్రాఫ్ట్. బట్ మిరాయి మొత్తం నిజంగా విఎఫ్ఎక్స్ పరంగా, విజువల్స్ పరంగా మొత్తం టోటల్ అందరినీ స్పెల్ బౌండ్ చేసి పడేసింది సార్. దెర్ ఆర్ సెట్ ఆఫ్ పీపుల్ who call themselves as a VFX supervisors and producers. They are the most notorious batch. కాకపోతే ఏంటి, మిరాయి గేమ్ చేంజర్ నాట్ ఓన్లీ ఫర్ పిఎంఎఫ్. He didn't do any of the work until October 2024. Oh. We are supposed to come April 25. ఎలా ఉంటుందండి అగ్రిమెంట్, ఎలా ఉంటుంది వాళ్ళతోటి? రాజాసాబ్ అయినాక అప్పుడు బిగ్ స్టోరీ అప్పుడు మాట్లాడదాం. నమస్తే విశ్వప్రసాద్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. అంటే హిట్లు చాలామంది కొడుతుంటారు కానీ కొడితే మైండ్ బ్లాంక్ అయిపోద్దని ఇలాంటి హిట్ కొట్టారు సార్ మిరాయితోటి. ఎవరెవరైతే మీ బ్యానర్ మీద కానీ, ఎవరెవరైతే డైరెక్టర్ మీద కానీ, ఎవరెవరైతే హీరో మీద కానీ కొన్ని చిన్న చిన్నవి అయితే స్ప్రెడ్ చేయాలనుకున్నారో మొత్తం అందరికీ ఒక్క దెబ్బతో క్లియర్ చేసేసారు. చిన్న చిన్నగా కాదులేండి, అది చాలా టార్గెటెడ్గానే రన్ అయింది. బట్ అలాంటివి జరుగుతూనే ఉంటుంది. అంటే మనం వీఆర్ ఇన్ సక్సెస్, విల్ టాక్ పాజిటివ్. సో డెఫినెట్గా వీఆర్ టూ హ్యాపీ. ఇప్పుడు మీరు ఒక పిఎంఎఫ్ బ్యానర్ వచ్చిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ కింద అందరికీ తెలుసు, బట్ వాట్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ దట్ అండి? 2013 టైంలో ఐ జస్ట్ గాట్ ఇన్ టు మీడియా. అంటే ఇనిషియల్గా ఐ కైండ్ ఆఫ్, అంటే దిస్ నో అఫీషియల్ ట్యాగ్, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ కో ప్రొడక్షన్ ఆఫ్ పాడుతా తీగ సిరీస్. అంటే 3 years టెలివిజన్లో స్టార్ట్. ఇట్స్ ఈటీవీ ఓన్డ్ ప్రోడక్ట్. సో I did all the production of and facilitating the all logistics and getting the shoot and had some rights on the returns under the telecast. So kind of co-produce and collaboration production. It's just out of passion and media gives you better networking opportunity, and I'm not from any music background. That time it gave me a very strong relationship and connection with the various people in the music industry. Starting with Balu garu, so spent almost 2 months every year for 3 continuous years, and every weekend with him, and sometimes even all through the week. So akkadi nunchi I started having more connections with the industry. So that is one track. Childhood days to here, always watch movies. So movies అన్న ప్యాషన్ ఉండింది. దట్స్ హౌ ఐ గాట్ ఇంటూ ఇండస్ట్రీ. 2,000 రూపాయలు దాంతో స్టార్ట్ అయ్యాను. అట్ ద సేమ్ టైమ్ అమెరికాలో కూడా $2,000తో ఫస్ట్ శాలరీ అన్నారు సార్. అంటే బట్ చాలామంది వెళ్తారు, అంటే బట్ $2,000కి జాయిన్ అయిన ఒక వ్యక్తి
అంటే వందల వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా సార్. సో వాట్ అబౌట్ ద పీపుల్ టెక్ మీడియా? బికాజ్ ఐ డిడ్ కంప్యూటర్ సైన్స్. అంటే నేను చదివిన రోజుల్లో ఇండియాలో పాపులర్గా ఆ కోర్స్ అవైలబుల్ మేబీ ఐ మీన్ థర్డ్ బ్యాచ్ ఆఫ్ ద అంటే అదర్ దాన్ ఫ్యూ టాప్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అలాంటివి కాకుండా కామన్గా రెగ్యులర్ యూనివర్సిటీస్లో దట్ వాజ్ అవైలబుల్ యాజ్ అ థర్డ్ బ్యాచ్. సో జనరల్ గైడెన్స్ వచ్చి వై యూ వాంట్ టు గెట్ ఇన్ టు బిజినెస్ ఆఫ్టర్ స్టడీయింగ్ అంటే దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు ఎ జాబ్. ఓకే. సో ఆ రోజు కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్లో ఉన్న ఇన్కమ్ బిజినెస్లో ఉండేది కాదు. అండ్ నేను పెద్దగా ఏం అమెరికా వెళ్ళాలన్న ఆలోచన ఉండేది కాదు. బట్ పేరెంట్స్ పేరెంట్స్ కూడా కాదు, బట్ ఎవ్రీ వన్ విల్ గెట్ ఆపర్చునిటీ. సో నాకు ఫస్ట్ 4 years I was in a very comfortable job. But you see everyone going there, you can have a better earnings and it was a easy job. And you just and you want put little effort, you get an opportunity there. Yes sir. So I went to US. First few years it's good, you are earning in dollars, convert to rupees, it looks very good. Handsome amount. Then you get a lot of stocks. Yes sir. Then suddenly you see a decent wealth. But coming from a business background, you are never satisfied with whatever the income is. You can always see like your potential as Yes. better ani. So it took a while. And then pillalto I went there immediate, and with after marriage I went there. So when you are living with family, you have certain constraints. And Yes. Doing business in America is not easy. And at least those days. So it took little time. At 10 years to me, I think I spent too much of time in a job. అంటే టోటల్గా బిల్డ్ చేసుకోవడానికి అదంతా లేదు అంటే యూఆర్ కంఫర్టబుల్ ఇన్ జాబ్, యూఆర్ గెటింగ్ స్టాక్స్, సడన్గా యూఆర్ లీడింగ్ 10 people. And when I left my job, I was leading almost 350 people team. So it's a difficult decision, but I took a right decision then. Then and I gained enough experience to start my own business. Yes sir. So a decision was the key. మీరు ఆల్రెడీ బిజినెస్లో సక్సెస్ అయిన తర్వాత ఇటు రావాలనేది ఇది ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషనా, లేదంటే కనుక ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లానా, లేకపోతే దీన్ని ఎలా చూసారు మీరు సినిమా ఇండస్ట్రీని? ఫిలిం అన్నది అంటే బికమింగ్ ఆఫ్ దిస్ సైజ్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్. లైక్ అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడు అమెరికా వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు. బట్ అది ఇట్ హ్యాపెండ్ ఇన్ ద జర్నీ, అంటే నాట్ విత్ ఎ ప్లాన్. బట్ ఫిలింలో రావాలన్నది ఫస్ట్ సోషల్ నెట్వర్కింగ్ అని పార్థతీయగా స్టార్ట్ చేస్తాను. సేమ్ సోషల్ నెట్వర్కింగ్లోనే ఐ డిడ్ లాట్ ఆఫ్ మ్యూజిక్ ఈవెంట్స్. ఆటోమేటిక్గా యూఆర్ కనెక్టెడ్ విత్ ద ఇండస్ట్రీ అండ్ there's lot of proposals, say why don't you do a movie? It's not easy to do a movie. It took 3-4 years to understand what is the scenario, how you can get in, and it's always a barriers. Then you get challenged yourself, why I cannot, అంటే ఎందుకు తీయలేము అనే ఎందుకు తీయలేము అనుకుంటామో మరి తీయలేము. ఓకే. అప్పుడు అంటే 3-4 years స్టడీ తర్వాత ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్స్. బట్ నేను చాలా ఈజీగా కనిపిస్తాను, కానీ ఐ గెట్ సమ్ అంటే ఐ గివ్ సమ్ లీవే, బట్ ఐ పుట్ ఏ హార్డ్ బ్లాక్. సో చాలా మందికి దే ట్రై టు ఎక్స్‌ప్లాయిట్, దే గాట్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఈజీ మనీ, తర్వాత దే ఆర్ బ్లాక్డ్. బట్ ఫర్ మీ ఆల్సో ఐ కుడెంట్ ప్రోగ్రెస్ కదా, ఐ గాట్ ఈవెన్ ఐఎమ్ బ్లాక్డ్. అప్పుడు హౌ టు గెట్ ఇన్ అనే టైంలో దెన్ వి కేమ్ విత్ దిస్ మోడల్. ఒక సినిమా చేస్తే ఎంట్రీ దొరకదు. ఇఫ్ యూ కమ్ విత్ అ ప్లాన్ దట్ ఐ కమ్ విత్ అ బ్యాంక్ దట్ ఐ కెన్ డూ మల్టిపుల్ ఫిల్మ్స్ అండ్ ఆల్సో కొలాబరేట్ విత్ వేరియస్ పీపుల్ సో దట్ you are not alone in the journey. Yes, yes. So first year I did start with 6 movies at a time. Oh. Collaborating with various people. One movie we did on our own, but remaining 5 movies it's always with a existing banner who already did films, and one of them was Suresh Productions, who are very well established. So that's how we started the journey. And then we felt it's a business that can be carried forward, and there's a huge value if you build entertainment ecosystem. So then we created a proper business model to get in. ఒకసారి ఇప్పుడు చెప్పారు 100 సినిమాలు తీయాలనేది నా గోల్ అని చెప్పేసి, అంటే అదేంటి రికార్డ్ కోసమా లేకపోతే ఒక నెంబరా ఏంటిది అది? See, I made a statement
then it became, and some people want to take it as a opportunity to troll. Somebody wants to, and there could be different objectives. yes ఓకే, నా ఇంటెంట్ వచ్చి అక్కడ చెప్పడంలో we came with this factory model, do many at a time, అంటే be in the entire ecosystem. yes sir Maybe starting from a YouTube reel to a shorts to a చేశారు కదా series వాళ్ళకి. to all the way to do the event films to a larger than life. yes sir yes sir So we are in the entire system. And I started with Parthatika, so with the reality shows too. And I've done many of them, not just. When I do many at a time, setting up this entire process, will easily do 6 or 10 in a year. yes sir If I go, I started with 6, launching 6 at a time. So if I run with this pace, I'll be the fastest 100 movies annadi. That was the statement. yes 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 sir that is Then everyone made it, he has a target to make 100 movies. yes sir అర్థమైంది I'll become the fastest 100 if I go with this speed. ఎస్ 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 ఈ ఫ్యాక్టరీ మోడల్ అనే దాంట్లో రెండు ఉంటాయి సార్. మీరు అన్నట్టు సక్సెస్ వచ్చినప్పుడేమో అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ ఒకవేళ ఏదన్నా మనం అనుకోకుండా మిస్జడ్జ్ అయితే కనుక కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మరి ఈ ఫ్యాక్టరీ మోడల్లో మీకు ఎక్కువ సక్సెస్లు ఎక్కువ అనిపించినాయా, లేకపోతే మిస్జడ్జ్ ఏమన్నా అయిన సినిమాలు ఏమన్నా ఉన్నాయి సార్, 1 or 2 కానీ? బేసిక్గా అంటే ఫ్యాక్టరీ మోడల్ అంటే యూ డూ మెనీ అట్ ఎ టైమ్. ఎస్ ఎస్ అదే. సో దట్ యూ హ్యావ్ ఎ థరో అంటే ఎఫిషియన్సీ ఇన్ సప్లై చైన్. Then you look at what are all the things you do in a film. Starting from a story selection Yes. to how the story comes on screen, yes what is the experience it can create, and how do you take it into the people. దీనిలో few things are completely driven by creative side of the work. yes sir అదొక 60%, 40% based on remaining all are tasks that can be managed as a enterprise. yes sir But how to take it into the people అనేది it's a repeatable process and continuousగా. yes sir Then how you can assess a story అనేది that has more creative part of it. yes How to facilitate the production అనేది it is a another job repeatable process. దాన్ని క్రియేటివ్ అనుకుంటే then you get and you will not have efficiency. The minute you have a scene defined, yes there's enough technology available to derive what do you need as a location, what should be the outlook, yes and what kind of lighting is required. దాన్ని క్రియేటివ్ అనుకోకూడదు. yes sir దెన్ ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చినాక హౌ యూ క్యాప్చర్ ద కంటెంట్ ఈజ్ అగైన్ దర్స్ లాట్ ఆఫ్ క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్, ద యాక్టర్స్ అండ్ ద technicians, camera technicians to director on how he executes. But all other logistics are repeatable process, yes. including how you light to how you connect a camera. Immediate process ఉంది. And creative camera will not switch on its own, lights will not switch on its own, and people will not come to the sets on their own. yes sir So దానికి ఇట్స్ అ ప్రాసెస్. చాలా మందికి అది దానిలో అంతా ఒక కరప్షన్ ఉంటుంది. ఆ కరప్షన్ రన్ అవ్వాల అంటే దే వాంట్ టు బ్లాక్ ఏ ప్రాసెస్. దే విల్ సే ఇట్స్ క్రియేటివ్, డోంట్ గెట్ ఇన్. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ ఐ డూ మెనీ, దీస్ క్యాన్ బి మేనేజ్డ్ అండ్ ఆటోమేటెడ్. Creative side is creative side, and that is anyway it's not a producer's talent to write a script. okay Producer's talent is to bring the person who can get a right script. And there's lot of script evaluation process. And mari a MBA grad can how can he understand a script, and it doesn't make sense. MBA grad can really understand what are the demographics of the audience. yes yes What genre is accepted by whom from the known information. There's always an unknown surprise, but unknown surprises are few, known things are many. So they can do the known stuff, and you can always try out something that is not until you see Prashant Verma as a director, you don't know the How nature he of can- movies, the genre of movies, what he brings is unknown. Not I just named. There's many. And until రాజమౌళి గారు తీసేంత వరకు ఆ స్పాన్ ఆఫ్ మూవీకి ఆ సైజ్ ఉందని ఎవరికి తెలీదు. అవును అవి వేరు. దోస్ ఆర్ ఆల్ ద
ఎక్సెప్షన్స్ అండ్ ఓన్లీ ఫ్యూ క్యాన్ డూ. ఇప్పుడు సుకుమార్ గారు చేసిన అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ నేమింగ్ ఫ్యూ దట్ డు నాట్ మీన్ చేసిన తప్పలేదు సార్. అంటే దీస్ ఆర్ ద ఎక్సెప్షనల్ కేసెస్. అవి వేరు. ఎస్. బట్ రెస్ట్ ఆల్ క్యాన్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ మేనేజ్డ్. ఈ ఫ్యాక్టరీ మోడల్ అనేది అదే మీరు చాలా కథలు వస్తుంటాయి మీ దగ్గరికి, చాలా మంది వస్తుంటారు ప్రాసెస్లో. ఎప్పుడైనా మిస్జడ్జ్ అనేది అయిందా అంటున్నాను ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా? అంటే ఫ్యాక్టరీ మోడల్లో ఇవన్నీ చేయాలన్నది ఐడియా, బట్ అది అలా జరగలేదు. ఓకే. జరగడం ఎలా అంటే ఎవరు వచ్చినా ఇలా జరగాల్సిన వరకు చాలా మటుకు జరగలేదు అన్నమాట. ఈ అనాలిసిస్ అనేది జరగలేదు. కాంబినేషన్ వచ్చేసింది, ఓకే ఇట్ వర్క్స్, లెట్స్ గెట్ ఇట్ మౌంటెడ్. నాన్ థియేట్రికల్ మార్కెట్ చాలా వస్తుంది, లెట్స్ పుట్ నాన్ థియేట్రికల్ బిజినెస్, గెట్ ఇట్ స్టార్టెడ్. మోస్ట్లీ నాన్ థియేట్రికల్ వస్తుంది అని చెప్పి చాలా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఆ థరోనెస్ మిస్ అయ్యి వీ హ్యాడ్ అ హ్యూజ్ సెట్ బ్యాక్. నాట్ సింపుల్. అంటే 22లో స్టార్ట్ చేసిన ఒక 15-16 ప్రాజెక్ట్స్లో 8 మార్కెట్లోకి వచ్చి వీ కాంట్ రికవర్ మనీ. ఒక 3-4 కంప్లీట్గా స్క్రాప్ చేయాల్సి వచ్చింది. అవును, షెల్వ్డ్ అంతే. దాన్ని వీ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ గెటింగ్ దమ్ బ్యాక్. ఓకే. ఒక 5-6 ప్రాసెస్ మధ్యలో ఆపాల్సి వచ్చింది. చాలా అంటే వేరే యూజ్ సెట్ బ్యాక్. అండ్ దెన్ బయటికి వచ్చిన కొన్ని లార్జర్ దాన్ లైఫ్ ప్రోడక్ట్స్లో కూడా వి డిడ్ంట్ గెట్ వాట్ వీ వాంట్ టు అచీవ్. ఎందుకంటే దేర్ ఇస్ నో అనాలిసిస్, యూ వర్ రన్నింగ్ విత్ ద ఫ్లో. సో ఫ్యాక్టరీ మోడల్ ఈజ్ నాట్ టు రన్ ద ఫ్లో. ఎస్. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఒక సెట్ బ్యాక్ వచ్చిందని చెప్పి, బట్ సెట్ బ్యాక్ వచ్చినప్పుడే మనం కూర్చుంటాం. రెండు ఉంటాయి అక్కడ. ఒకటి ఏంటంటే ఏదైతే అదైంది, ఇంతవరకు వచ్చాం కదా, ఇంకా మునిగిపోయిన తర్వాత, ఇంత మునిగిన తర్వాత ఇంకా చలే ఉంటుందని అలా మొండిగా వెళ్ళిపోయాడు కొంతమంది ఉంటారు సార్. కొంతమంది ఏంటంటే ఆగి ఆలోచిస్తారు ఎక్కడ తప్పు జరుగుతుంది, వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ అని చెప్పి. సో మరి ఇంత సెట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే కంటిన్యూగా మీ ప్రాజెక్టు ఇప్పుడు మిరాయ్ బ్లాక్ బస్టర్ హిట్, నెక్స్ట్ తెలుసు కదా ఫుల్ వైబ్స్, రాజాసాబ్, మేజర్ ఎక్స్పెక్టేషన్స్, ఇన్ని సినిమాలన్నీ కూడా మళ్ళీ ఇలా వస్తున్నాయి కదా సార్. అంటే ఏంటి, మీరు ఎక్కడన్నా ఆగి ఆలోచించారా, లేదంటే సెట్ చేసుకున్నారా? ఎక్కడ మళ్ళీ ఎందుకు పాజిటివ్నెస్ అనేది టర్న్ అయింది మళ్ళీ మీ సైడ్? 24లో వీ హ్యాడ్ ఎ సెట్ బ్యాక్స్. We started with releasing Eagle. I still stand very strong that the film has a lot of good elements. దాన్ని నేను ఐడెంటిఫై చేసినాను కాబట్టి ఐఎమ్ కంటిన్యూయింగ్ అండ్ స్పెండింగ్ మోర్ ఆన్ మిరాయ్ అండ్ యూ కెన్ సీ ద రిజల్ట్. బట్ వీ హ్యాడ్ ఎ financial loss on the movie because we didn't sell in time to non-theatrical. Yes, sir. Again, it is going by the flow. Can I squeeze the buyer to get the best money than thinking that it's an ecosystem. Yes. If I deliver to a non-theatrical, they should win. If they win, I can do long-term business and ఆ సెన్స్ లేకోకుండా we tried to squeeze and we didn't sell. అంటే దో మాకు వచ్చిన ఆ రోజు వచ్చిన ప్రైజ్కి అది ఇచ్చిందే we had a table profit of 15 to 20 crores. Oh, Eagle. But we didn't sell. సెల్ చేయకపోవడం వల్ల we had to come and release without closing that business. Yes, sir. Then థియేటర్లో it didn't meet the ఆడియన్ ఎక్స్పెక్టేషన్. నార్మల్గా ఒక రేంజ్ ఉంటుంది అంటే Yes, sir. it did 70-80% of the audience expectation. It's not a bad thing. అవును సార్, అవును. ఓకే సార్, నాకు దాంట్లో 200% వచ్చింటే ఇది సేల్ అవ్వకపోయినా ఐఎమ్ ఓకే. Yes. 150 వచ్చింటే we would have break even, but we made 80. So that means ఇబ్బంది అయింది. I lost some money because theater didn't do, it did 80% Yes. of the But what anticipated. it didn't meet your expectations. It didn't meet the financial expectations of the movie. Yes. Because we didn't recover the non-theatrical. Theatrical did not do 150-200%. Yes. It did 80. It is not bad. అవును Ala, సార్, అవును. one setback because we are not thorough in the movie. Spend చేస్తున్నప్పుడే you need to analyze, I should make money in non-theatrical this way. And what is required to deliver the 150-200% of the revenue అంటే Yes. దాంట్లో we have right elements but we are missing few. It's missing a commercial song. ఇప్పుడు నేను రవితేజ గారి సినిమా చేస్తున్నప్పుడు I cannot do a film without a who's my audience. Yes. My audience are స్ట్రాంగ్ బేస్ హూ ఎక్స్పెక్ట్స్ దట్. అది లేదంటే నో మ్యాటర్. అంటే ఇప్పుడు మిరాయిలో
songs లేకుండా we are not getting that feedback. Yes. And I'm going details. Yeah. So there's enough learning, Mm. which is missing. The analysis is missing. Mm. The analysis is missing on why we should not, we should, అంటే ఇప్పుడు నాకు, if my buyer makes money, I should be happy Mm. than squeezing him. అంటే నేను నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ, అంటే 15 టేబుల్ ప్రాఫిట్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ అంతే కదా రిటర్న్. సినిమా. అవును. బీయింగ్ the next step, if you are expecting అంటే you're greedy. Yes. Greediness don't work in any business. So but we didn't realize that we are greedy. Yes. So నేను ఇది చెప్తే people will put a thumbnail, Vishnu Prasad is not happy with Eagle. ఈగల్ అని చెప్పి. అది కాదు కదా. Again I'm clarifying, I'm very very happy, You are happy with the eagle, but and that made me believe in the director to further work on investing into Mirai. yes, So that works. yeah. అంటే నాన్ థియేట్రికల్ అనే దాని మీద అంటే మీరు అసలు దాని మీద దృష్టి పెట్టరా, లేదంటే అంటే థియేటర్లో బతకాలి అనేది మీ ఆలోచన అక్కడ ఏంటి? We have not analyzed what should be a business plan for the movie. The business plan for the movie is, I'm getting with this script, I'm making the movie, I have to make the movie in this subject, Yes, sir. and these are the elements we want to achieve in the movie, because I have to map to the audience. నేను ఇందాక ఈగల్ చెప్పిన ఎగ్జాంపుల్లో కమర్షియల్ సాంగ్ లేకపోవడం అన్నది ఇట్స్ నాట్ రైట్. Yes, sir. ఇంట్రడ్యూసింగ్ ద యాక్టర్ అన్నది ఇట్ షుడ్ హ్యావ్ బిన్ డన్ వెల్ ఇన్ అడ్వాన్స్. Or if you are doing a KGF like format, you should have built a larger world Yes, sir. and give a lead to 2. నెక్స్ట్ పార్ట్కి. నెక్స్ట్ పార్ట్కి ఇక్కడ అది జరగలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ a wrong step. Starting from analyzing, starting from planning the business and where to sell, what price to sell, and what we have to expect from the theater అన్నది లేదు. Worst thing is we didn't even position the movie. We just did 2 months of promotion to take the movie when we are doing it different than a regular commercial movie. అంటే మరి మధ్యలో మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు కొన్ని అంటే అది again, it's a terrible analysis. Nobody will attempt making a remake of Raid because of the market that changed completely. See, OTT వచ్చినాక you should never ever attempt a remake. Yes. అంటే మిస్టర్ బచ్చన్ వదిలేసి నేను వేరే పేర్లు చెప్పచ్చు. దే ఆల్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. అంటే ఎనీబడి, అంటే నాకు కూడా కామన్ సెన్స్ లేదని అడ్మిట్ చేయాలి, ఎందుకంటే నేను కూడా అంటే నేను ఐ ట్రై టు స్టాప్ అట్ లేటర్ స్టేజ్. Yes, sir. Yeah. ఇప్పుడు రవితేజ గారి మూవీకు బిగ్గెస్ట్ మార్కెట్ ఈజ్ హిందీ డబ్బింగ్. Biggest market is the commercial part of the Yes. audience. Nobody wants a Hindi dubbing when you are doing a remake of Raid. Yes. That tells you should not do a Raid remake. Yeah. Second, when you are doing a Raid, అంటే ఇప్పుడు చాలామంది క్యారీ అవే అయిపోవచ్చు. అంటే ఇప్పుడు మీకు హరీష్ శంకర్ గారు ఉన్నారు, ఆయన విల్ నాట్ డూ ఏ మార్కెట్ అనాలిసిస్. ఈ కమ్స్ విత్ ఐ డిడ్ ఏ ఎక్స్ట్రానరీ దబాంగ్ టు గబ్బర్ సింగ్. I've done Jigar Tanda to Gadalkonda Ganesh. Yes. And I will change the entire treatment of the movie. I'm not doing just a as is dubbing, as is remake. Yes, sir. So for him, he is confident. Script wise and these kind of that things. Is the perspective of the director. Yes. We as a production should really understand, can I remake recoup the money? What am I going to do this in the movie? Yes. And nobody should write the script as is of Raid to today, where that day it is relevant. On top of it, then there is another element. Hindi songs, will it fit for the Telugu audience today? Unfortunately, 30 years back there was acceptance to Hindi songs. Yes. But I just realized after the release that that was wrong. Yes, sir. So though the movie was made very well, and ఇప్పుడు మీకు రవితేజ గారి యాక్షన్ చూస్తే you will not be dissatisfied. Yes. It will be one of the best from a treatment of it. But writing lo there are gaps because it's a
రీమేక్ ఆఫ్ అంటే రీరైటింగ్ ద స్టఫ్. సో అలా జరిగిన ఇవన్నీ యూ గో బ్యాక్ అండ్ లుక్ అట్ వీఆర్ ఇన్ అ రష్ టు మేక్, వీఆర్ నాట్ రియలీ అనలైజింగ్ దమ్ thorough enough. Though we are working with the right talent, there is a lot of lackluster efforts from the production on how we are handling the production. ఎస్, అంటే అంటారు కదా సార్, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని చెప్పి. ఈరోజు మిరాయి చూసిన తర్వాత అందరికీ అదే అర్థం అవుతుంది. అంటే మీరు వాటి నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మీకు హెల్ప్ అవుతున్నట్టున్నాయి. ఇప్పుడు మీరు చేసిన సినిమాలకు కానీ రాబోతున్న సినిమాలకు కానీ ఆ కైండ్ ఆఫ్ బజ్ క్రియేట్ చేయగలుగుతున్నారు, ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ కనపడుతుంది జనరల్గా. డెఫినెట్గా ప్లానింగ్లో వి చేంజ్ ఎ లాట్. అంటే ఐ డోంట్ సే వీఆర్ పర్ఫెక్ట్ ఎట్, అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. అంటే 1 yearలో పర్ఫెక్ట్ అయితే అందరూ చాలా ఈజీగా చేసేస్తారు. సో బట్ వన్ థింగ్ వీ రియలైజ్డ్ ఇస్ డోంట్ మౌంట్ ఎ ప్రాజెక్ట్ వితౌట్ నోయింగ్ వాట్ ఇట్ ఈస్. ఇఫ్ రిక్వైర్డ్ షెల్వ్ ఇట్ అర్లీ. యూ డోంట్ నీడ్ టు టేక్ ఆల్ ద వే టు ద ఎండ్. So, and again, that's how we see. We may say it's very good, but until you go to the market, you don't know. At least very good can become average, not a terrible. టెరిబుల్. ఎస్ సార్. అయితే ఇప్పుడు మీరు ప్రొడక్షన్లో చాలా సినిమాలు ఉంటున్నాయి సార్, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ దీంట్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద మీరు స్క్రిప్ట్స్ వినాలి, వాటిని ఫైనలైజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని థియేటర్స్కి వస్తుంటాయి, అక్కడ ఉన్న ఇవి చూసుకోవాలి, వీటితో పాటు మీ ఒరిజినల్ బిజినెస్ ఏదో ఉందో ఇది చూసుకోవాలి. సో ఇన్ని పనుల్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు you'll have a different set of people. Okay, to analyze the script and what's in it in the script. And yes sir, you as a producer, you're not really analyzing everything. Okay, there's a team that will analyze. Okay, it's not one person. Yes, it will be a set of people team who of analyze. Okay, then it gets shortlisted. Yes sir. We are the first one. We started discussing on how we go into deep discussions with the director, a deep discussion with the art, a deep discussions with the DOP, where we don't allow anything to go with the flow. And I can see lot of pushback. ఆ జోన్లోకి ఎంటర్ అవునేవారు వాళ్ళు బేసిక్గా. Because if you see me, I was too vocal last 1 month because that's all the learnings I got for 1 year. It's not just listening to a script. What is your approach to make it, and what are you spending, and do you have that ability to sustain and further invest if required to make the product better? Because it's చాలా easy. The scene రాసుకున్నాం, what you get అనేది. Once you get output, you should have an ability. అంటే కాన్సెప్ట్ మనకు నచ్చింది, బట్ అవుట్పుట్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అది నచ్చకపోయినా డూ యూ హ్యావ్ దట్ ఎబిలిటీ టు గో బ్యాక్ అండ్ రీడూ అంటే దట్ ఈస్ వేర్ ఇట్ కమ్స్ ఆన్ హౌ ఎఫిషియంట్ యు ఆర్ ఇన్ మేకింగ్ ద ఫస్ట్ టైం. సో వాటికి అంటే దట్ ఈస్ వేర్ ఐఎమ్ యాక్చువల్లీ పుటింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు మేక్ షూర్ వీ డూ ఇట్ రైట్. దీనివల్ల ఏమవుతుందంటే యూ క్యాన్ డెఫినెట్లీ ఎక్స్పెరిమెంట్, ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ కంటెంట్ బియాండ్ ద బౌండరీస్. అంటే మీకు ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ టెక్నీషియన్, సెట్ ఆఫ్ యాక్టర్స్తో ఈ మార్కెట్ ఉందంటే హౌ కెన్ ఐ గో బియాండ్ అన్నప్పుడు దట్ బికమ్స్ ఈజీ. అండ్ మిరాయి డెఫినెట్లీ హెల్ప్డ్ us టు డెమాన్స్ట్రేట్ హౌ వీ కెన్ అచీవ్ ఏ మూవీ ఆఫ్ దిస్ స్పాన్ వేర్ యూ క్యాన్ ఈవెన్ సస్టైన్. అంటే ఒక 2 years ఆఫ్ మేకింగ్ ఉంది, అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్ ఏ మెగా సైజ్ ఎపిసోడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అండ్ మీకు సడన్గా ఒక 300 crores ఆఫ్ సైజ్ కనిపిస్తుంది అంటే ఐఎమ్ నాట్ జస్ట్ ఎగ్జాజరేటింగ్. అంటే ఇదే సినిమా నాకు ఐ డన్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో వాట్ ఆ సీక్వెన్సెస్ కంపేర్ చేసుకొని ఈ సీక్వెన్స్ కంపేర్ చేస్తే ఈచ్ సీక్వెన్స్ ఇస్ ఇన్ 10s of crores. ఏ సార్, ఇప్పుడు ఆ సినిమా రాలేదనుకోండి, మీరు మాట్లాడితే ప్రొడ్యూసర్ కాబట్టి మీరు ఎగ్జాగరేట్ అంటారు, ఆడియన్స్ విట్నెస్ ఇట్, ఈవెన్ ఐ విట్నెస్ ఇట్. సేమ్ మీరు చెప్పినట్టుగానే ఒక 200 కోట్లు 300 కోట్లు పెడితే కానీ అలాంటి అవుట్పుట్ రాదని మాట్లాడుకుంటున్నారు ఈరోజు ఎవరైనా. నేను చాలా మందికి చెప్పాను ఇదే అనేవాళ్ళు అనమాట, అంటే బిఫోర్ రిలీజ్. ఎస్, అంటే ఎగ్జాగరేట్ చేస్తున్నారని కూడా. అంటే ఇప్పుడు అంటే నేను జనరల్గా ఎక్కువ మాట్లాడినా అంటే ఐ క్యారీ సమ్ క్రెడిబిలిటీ. నేను అంటే మూవీని ఎక్కువ ప్రమోట్ చేసి చెప్తున్నాను అన్నది, అంటే నేను మూవీని స్టడీ చేయలేదన్న ట్రాలింగ్ ఉండొచ్చు, కానీ నేను దీన్ని ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తాను అన్నది ఇప్పుడు దాకా లేదు. బట్ స్టిల్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ సంబడీ టు బిలీవ్
హౌ కెన్ ఇట్ లుక్ లైక్ 200-300 crores మూవీ? ఎస్ ఇప్పుడు ఇప్పుడు నమ్ముతున్నారు ఎవరు కదా అడగరు. సార్. అంటే దెన్ అదే అన్న మీ క్రెడిబిలిటీ అన్నారు కదా, అట్లీస్ట్ సమ్ క్రెడిబిలిటీ అన్నారు కదా, ఇప్పుడు అది డబల్ ట్రిపుల్ అయింది యాక్చువల్గా. అది అంటే జనరల్ నా టెక్ సైడ్ ఆఫ్ బిజినెస్ కూడా నాకు ద వన్ అడ్వాంటేజ్ ఐ హావ్ ఇస్ ఎస్ సార్. వన్స్ ఐ వర్క్ విత్ ఎ క్లయింట్ ఐ బిల్డ్ ఎ క్రెడిబిలిటీ, దెన్ లాట్ ఆఫ్ టైమ్స్ ఆ గుడ్ విల్ బర్న్ కాకోకుండా రన్నింగ్. సో ఎస్ సార్. అయితే ఇందా మీరు చెప్పారు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటేనే అవుతుంది ఫ్యాక్టరీ మోడల్లో సినిమా చేయాలన్నప్పుడు ఆ సెట్ ఆఫ్ పీపుల్ అని చెప్పి ఒకసారి ఇంతకుముందు ఒకసారి ఒక వార్త బయటకు వచ్చింది, అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక స్కామ్ జరిగిందని చెప్పి మీరు కూడా ఒక లెటర్ ఏదో రాసి రిలీజ్ చేశారు. ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ ద సినారియో సార్? దెర్ ఇస్ ఎ హ్యూజ్ నెక్సెస్ అండి ఇండస్ట్రీలో. మీకు ఎక్స్ అయ్యే చోట మీకు కంట్రోల్ ఉంటే 1.2x 1.5xలో అయిపోతుంది. బికాస్ ఇఫ్ ద ప్రొడ్యూసర్ గోస్ సిట్ ఆన్ ద ప్రొడక్షన్ మేనేజ్, అది నాకు వర్కౌట్ కాదు. 1.2x అంటే ప్రాబ్లం కాదు. సినిమాలో మీకు ప్రొడక్షన్ అన్నది మేబీ ఇఫ్ యూ రిమూవ్ ఆల్ ద ఆర్టిస్ట్ రెమ్యునరేషన్స్, టెక్నీషియన్ రెమ్యునరేషన్స్, ఇట్ మేబీ 30% ఆఫ్ ద కాస్ట్. 20% పెరిగిందంటే 6% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద మూవీ అంటే ఈజ్ అఫోర్డబుల్. 50% అంటే 10% ఆఫ్ ద కాస్ట్. బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ స్మాల్ మీడియం మూవీ ద కాస్ట్ కుడ్ బి 80% ఆఫ్ ద మూవీ. అప్పుడు ఇట్ ఈస్ స్టిల్ నాట్ అఫోర్డబుల్. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ సీజన్ ప్రొడ్యూసర్ హూ కెన్ సిట్ ఆన్ ద సెట్, దిస్ కెన్ గో టు 3x and 5x, అంటే 3 to 5 times అవుతుంది. అందుకే కొత్త ప్రొడ్యూసర్ ఎవరన్నా వస్తే ఈ 80% బికమ్స్ నాట్ మేనేజబుల్. అంటే ఇట్ బికమ్స్ 2.5 to 4 times అవుతుంది ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద మూవీ. 2 కోట్లు చేయాల్సిన సినిమా 6 అవుతుంది, 8 అవుతుంది, ఎంత అవ్వచ్చు. బట్ వాడు 2 అని దిగుతున్నప్పుడు తనే వాళ్ళు ఒక 30-40 lakhs 50 lakhs పట్టుకొచ్చింటారు ఈ 2 కోట్ల సినిమా చేయడం. దిగినాం కదా అని చెప్పి అప్పులు చేసి 2 తెస్తారు. బట్ అది కంప్లీట్ కాకపోయేసరికి వదిలేయడమో లేకుంటే వాళ్ళు కొన్న సోర్సెస్ అన్ని తెచ్చి పెట్టడమో ఉంటుంది. రెండవది ఇప్పుడు నేను ఫ్యాక్టరీ మోడల్ అన్నాను. అంటే నేను ఐఎమ్ నాట్ ఆన్ ద సెట్, ఐ నో ఎవ్రీథింగ్, బట్ ఫీల్ మీద లేను. నాకు కూడా 2 to 3 times అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో పెద్ద సినిమాలో అది ఓన్లీ 20-30%. చిన్న సినిమా అంటే ఇప్పుడు 20% బికమ్స్ 30% బికమ్స్ 90%, ఆర్ 20% బికమ్స్ 60%. ఓకే, అంటే మూవీ బడ్జెట్కి 1.6 to 1.9 times ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ నాన్ థియేటర్కల్ బాగా రన్ అవుతుంటే, థియేటర్స్ బాగా రన్ అవుతుంటే ఇట్ ఈస్ అఫోర్డబుల్ అంటే ఇట్స్ నాట్ గుడ్. అంటే యూ కెనాట్ హ్యావ్ ఏ 60 to 90% ఇన్ఎఫిషియన్సీ పెద్ద వాటిలో కూడా, బట్ స్టిల్ దే ఆర్ మేనేజబుల్. చిన్నవి ఇట్స్ నాట్. ఎందుకంటే నాకు కూడా 2 times ద కాస్ట్ అవుతే నేను ఐ కెనాట్ అఫోర్డ్. అంతే కదా సార్. కొత్త వాళ్ళకి 6 times. దీనివల్ల ఏమవుతుంది, మీకు కొత్త టాలెంట్ బిల్డ్ అవుతుంది. ఓన్లీ పెద్ద సినిమాలు సక్సెస్ఫుల్ ఉంటే కొత్త టాలెంట్ బిల్డ్ అవుతుంది. కొత్త టాలెంట్ లేకుంటే మీకు డెఫినెట్గా యూ కెన్ సీ ఇండస్ట్రీ డ్రైనింగ్ అవుట్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఓటీటీ. థియేటర్స్కి అంటే ఇప్పుడు మీకు ఇయర్ మొత్తం తీసుకుంటే మేబీ 5-6 movies హ్యావ్ యాక్చువల్లీ రన్ వెల్. ఇన్ దట్ ఓన్లీ 2-3 హ్యావ్ రియల్లీ మేడ్ లాట్స్ ఆఫ్ మనీ ఇన్ థియేటర్ దాన్ దేర్ పొటెన్షియల్. అది ఎక్స్ అనుకుంటే 2x 3x వచ్చిన థియేటర్ మూవీస్ యూ కెన్ కౌంట్. ఎక్స్కి ఎక్స్ వచ్చినవి కొన్ని, ఎక్స్కి 70% ఆఫ్ ద ఎక్స్ 60% వచ్చినవి చాలా, వాష్ అవుట్ అయినవి కొన్ని ఉంటాయి. సో దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ద ఓవర్ బడ్జెట్ అండ్ నాట్ న్యూ మూవీస్ కమింగ్ ఇన్. థియేటర్స్ కెనాట్ సస్టైన్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రీజన్ బికాస్ ఆఫ్ ద సిస్టమ్ హ్యావింగ్ టూ మెనీ గ్యాప్స్. వాటి వల్ల వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ రన్నింగ్ మల్టిపుల్, అండ్ ఇవన్నీ క్వాలిటీలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫిలిం, ఓన్లీ ఫిలిం అనమాట. ఎవ్రీ వన్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ అనేది. అప్పుడు యూ డోంట్ గెట్ ఎ గుడ్ ప్రోడక్ట్. అయితే ఈ గ్యాప్స్ అన్నీ కూడా అంటే కొన్ని పర్సన్స్ వల్ల ఏర్పడే ఇవే కదా మొత్తం టోటల్. అవి రిఫైన్ ఓవర్ ఎ పీరియడ్ ఇట్ గాట్ ఎవాల్వ్డ్. ఓకే, అండ్ ద సిస్టమ్ వాజ్ ఆల్వేస్ డిజైన్ ఫర్ ఎ season producer to be on the set. Yes sir. So now we need to fix few things in the system so that yes, there's more people who can come. Yes. అయితే మరి మీ డాక్టర్ కృతి గారు అంటే రావడానికి కూడా కారణం అదేనా? వన్ ఆఫ్ ద అంటే ఒక ప్రొడ్యూసర్ ప్రెజెన్స్ అనేది ఉండాలి ఆన్ ద సెట్స్ అనేది అలా? అదే అండి, ఇది మా అమ్మాయి వన్స్ డిడ్ హర్ అండర్ గ్రాడ్ ఒక 1 year షీ వాజ్ లుకింగ్ అట్
what to do. Then eventually she wanted to get into films. She did line production actually, Pardade gaani. యా అప్పటి నుంచి Seattle లో కొన్ని మూవీస్ చేసిన దానిలో she did a line production. So she has a అంటే అది more of a summer activity. ఓకే Then she wanted to get into food industry. ఒక 1 year ట్రై చేసింది టు లుక్ అట్ వాట్ టు డూ అన్నది. దెన్ షీ ఫెల్ట్ మేబీ మూవీస్ ఇస్ ద బెస్ట్ మూవీస్ ఈజ్ ఏ అంటే బికాస్ వీ హ్యావ్ ఏ సైజబుల్ ప్లాట్ఫామ్, ఈజ్ దిస్ ద రైట్ థింగ్ అంటే నాకు ఆటోమేటిక్గా ఐ ట్రై టు సీ ఇఫ్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అని. బట్ అంటే షీఈ్ మోర్ ఇండిపెండెంట్. ఎస్ ఎస్ సో షీ వాంట్ టు మేక్ సమ్ ఫిలిమ్స్ దేర్ ఇన్ అమెరికా. ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని చెప్పి షీ కేమ్ యాజ్ ఎ ద ఈపీ ఆర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఇన్ మనమే అని ఒక సినిమా తీసాం. ఎస్ ఎస్ వెన్ షీ గాట్ ఇన్ డెఫినెట్గా షీస్ కమింగ్ విత్ నో బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ విజిబుల్ బికాస్ ద యాక్సెప్టెన్స్ ఉండదు. నాకు ఒక యాక్సెప్టెన్స్ ఉండదు, ఒక 20% వేస్టేజ్ ఉంటుంది, వి షుడ్ నాట్ వరీ, వి షుడ్ నాట్ గో డీప్ అని. అప్పటికి వి డెంట్ సీ ఎనీ సెట్ బ్యాక్స్, ఎవరైనా గుడ్ ఫ్లో. నేను చాలామందికి చెప్తాను అంటే ఐఎమ్ నాట్ ఏ సినిమాని తగ్గించట్లేదు. ధమాకాలో వీ హ్యాడ్ ఎ హ్యూజ్ హిట్, దట్ ఈస్ వేర్ వీ యాక్చువల్లీ మేడ్ మనీ. ఇఫ్ యూ కీప్ ధమాకా అండ్ మిస్టర్ బచ్చన్ both as entertainment, nobody have a good reason to say why Dhamaka is such a big hit, why Mr. Bachchan is a failure in theatre అన్నట్టు. నాన్ థియేట్రికల్ పక్కన పెట్టండి, దట్ ఈస్ డిఫరెంట్. సో ఈవెన్ I didn't go deep to see the gaps because flow is working. Yes sir. We didn't had any huge setback. She came back with all the data అంటే వేస్టేజ్ కానీ because she did little bit of line production there. Yes sir. She was able to say, hey, there's so much of wastage on the set. Yes yes. People are going to the shoot without having any clarity. Location is not finalized, they have a schedule. Yes yes. After going to the location, if you have to do some 8 shots, and again, Sriram Aditya still works with us. I'm not saying it's a problem with Sriram Aditya. ఒక సినిమా మేకింగ్ గురించి మాట్లాడు. సినిమా మేకింగ్లో ఉన్న ఇన్ఎఫిషియన్సీస్ షీ ఈజ్ ఏబుల్ టు కాల్ అవుట్ రైట్ అవే. దట్ వీఆర్ ఆన్ ఎ 50-day schedule in London. We cannot deliver even 30% of what we want to target. And I see all the wastage on the set. Because she is comparing with how we did the filming of Nishabdam in America. We did Adhyaksha in America and ఒకటి Acharya America Yatra అని. So she has a reasonable knowledge of how many people to be on the set. By default అమెరికాలో మీకు 20 people క్రూతో వర్క్ జరుగుతుంది, ఇక్కడ ఏమో ఇండియాలో జరిగితే మీకు 80 నుంచి 200 people క్రూ అంటే ఇది నాట్ ద ఆర్టిస్ట్. అంత డిఫరెన్స్ ఉంటుంది, అంత ఉంటుంది ఇక్కడ. అండ్ షీ సడన్లీ సీయింగ్ ఇన్ లండన్ దేర్ ఇస్ 100 people క్రూ, whereas you need only 20-25. Okay. And number of shots to make in a day is significantly low, and she knows for sure in 50 days we cannot do even 30% of the movie. It's very simple math అంటే మీకు పెద్ద ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. విత్ బేసిక్ ఇన్వాల్వ్మెంట్ షీ కాల్డ్ అవుట్. నేను ఫార్చునేటా లేకంటే అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ తెలియదు. I just happened to take a break to come and stay in India. Actually 23 July I lost my mother. Okay. ఆ టైంలో I stayed back in India and I wanted to spend more time here. ఇది ఇంత డేటా ఒక సైడ్ నుంచి వస్తుంది. Then we released Bro. Bro should have been a very big success because ఒక మంచి కాన్సెప్ట్తో we delivered a movie. The movie is not as big of a success. అంటే పీపుల్ చెప్పినట్టు దానిలో ఇదేం అంటే we didn't lose anything. That's a very good movie to watch. But కళ్యాణ్ గారి మూవీ చేయాల్సిన రేంజ్లో దాన్ని చేయలేదు. ఏమి అని బ్యాక్ చేస్తే దానిలో there's way too many gaps in VFX. అంటే సింపుల్ అంటే ఆ స్కేల్ ఆఫ్ మూవీకి అవి అంటే we built a good sets. బట్ విఎఫ్ఎక్స్ అనేది ఇట్ ఈస్ విఎఫ్ఎక్స్ అన్నది దట్ అంటే ఆయన ఒక గాడ్గా చూపించాలంటే ఉండాల్సిన రేంజ్ వాట్ యూ నీడ్ టు షో, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ వీ హ్యావ్ టు డూ, నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్టెడ్, ఇంక్లూడింగ్ హౌ ద సాంగ్స్ వర్ డిజైన్డ్. అంటే అప్పుడు అంటే ఆ మూవీలో సక్సెస్
అవ్వకపోవడం అన్నది దట్ ఈస్ వేర్ ఇట్స్ ఎ జోల్ట్ ఫర్ మీ అనమాట. అంటే నేను అంటే ఆర్ వి డూయింగ్ రైట్ అన్నది. సో దెన్ వీ గాట్ ఇన్ అండ్ దెన్ వీ రియలైజ్ ఆల్ ద ఫెయిల్యూర్స్ వాట్ వీ సీ ఫైనాన్షియల్ ఈజ్ ద బ్యాడ్ ప్లానింగ్ అన్నది. అప్పుడు ఇట్స్ ఎక్స్పోజ్డ్ బట్ ఇట్ వాస్ టూ లేట్. బై దెన్ వీఆర్ ఇన్ ద ఫ్లో. ఈగల్ వడకపట్ రామస్వామి మనమే. దెన్ అంటే మిస్టర్ బచ్చన్ వాజ్ డన్ లేటర్ బట్ there are planning gaps and system is out of control. అదే సిస్టమ్ ని ఫిక్స్ చేసే లోపల we realized. బట్ అప్పుడు మీరు 100% ఫార్చునేట్ అనుకోవాలి కదా సార్. అన్ఫార్చునేట్ కానే కాదు, ఎందుకంటే అట్లీస్ట్ అన్ఫార్చునేట్ వి ఆర్ ఇన్ అ బ్యాడ్ సిచువేషన్. ఓకే, ఆ సిచువేషన్ ఓకే. ఫార్చునేట్ ఐ రియలైజ్డ్ early. yes అంటే I thought it's a 20% leakage, it's okay. yes మనకు రావాల్సిన ప్రాఫిట్ తగ్గింది అనుకుందాం అనుకున్నాను. బట్ లాస్ లోకి వెళ్ళిపోయాయి. ఇట్స్ నాట్ లాస్. There are people who said, oh, the Titanic hit the iceberg, they're drowned అన్నారు అనమాట. Yes. Okay, the model what we intended go, our execution go, there's a C gap. Yes sir. So our model cannot work if you don't do planning. Yes sir. అయితే ఇప్పుడు కృతి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ ఈ మ్యాథ్ అంతా మీ దగ్గరికి తీసుకొచ్చారు, ఎక్కడ జరుగుతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది, క్లారిటీ వచ్చింది. బట్ మీరేంటంటే ఇంతకుముందు చెప్పినట్టే చాలా చూశారు మీరు జీవితంలో. ఒక పీపుల్ టెక్ అనే దాన్ని ఈ రేంజ్లో నిలబెట్టారంటే దానికి వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఫేజెస్ కదా. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఆమెకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామని కానీ భయపడ్డం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మీ ఇద్దరి మధ్యన డిస్కషన్ ఒక ఫాదర్ అండ్ డాటర్ కింద ఉంటుందా, లేదంటే కనుక ప్రొడ్యూసర్ అండ్ కో ప్రొడ్యూసర్ కింద ఉంటుందా సార్? అంటే షీఈస్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ అమెరికా. షీఈస్ మోర్ ఇండిపెండెంట్. అంటే ఇప్పుడు డూ దిస్ డూ దట్ అనేది ఉండదు అక్కడ. వీ డోంట్ ప్రాక్టీస్ అంటే ఉండదు అన్నది కదా. అంటే ఇప్పుడు నేను పక్క రాయలసీమ నుంచి వచ్చినాను. సో మా ఇంట్లో లేడీస్ అన్న వాళ్ళు బయటికి రారు. దే ఆర్ వెరీ మేల్ డామినేటెడ్ సొసైటీ నుంచి వచ్చినాను నేను. అంటే బట్ ఒక్కసారి అమెరికాకి వెళ్ళినాక వీఆర్ డిఫరెంట్. ఐ కెనాట్ బీ ద సేమ్. సో నేను ఐ గివ్ అట్మోస్ట్ ఇండిపెండెన్స్ అండ్ షీఈస్ గ్రోన్ అప్ ఇండిపెండెంట్లీ. She builds her own team, she executes. It's not like take an instruction and do it. So she's quite independent on what she does. So but building and that also requires a lot of enterprise skills, building teams and yes sir. She builds her way. I also work on building the teams parallelly on. And first we need idinta clean up cheyali kada. Yes, clean up is not and people will not accept her just like that. And దానికి షీ డస్ హర్ వే అండ్ షీ బిల్డ్స్ హర్ టీమ్. ఇటువైపు నుంచి ఏం చేయాలన్నది అంటే ఫస్ట్ ఒక క్లీనప్ చేసి హ్యాండ్ ఆఫ్ చేయాలన్న డైరెక్షన్లో నేను వర్క్ చేస్తుంటాను. షీల్ సే నో ఐ విల్ డూ మై వే అని షీల్ ఎగ్జిక్యూట్. సో విచ్ ఈస్ గుడ్. ఇట్స్ ఎ హెల్తీ ఇది. అంటే షీ డజంట్ బిలీవ్ ఇన్ వర్కింగ్ లైక్ ఎ సబార్డినేట్ ఆర్ అంటే she will self learn and go and do things and she is successful doing things. ఒక లెగసీ అనేది కంటిన్యూ చేయడానికి ఒక చాలా మంది అనుకుంటా ఉంటారు, ఒక మిత్ ఉంటుంది సన్ ఉండాలని చెప్పి. బట్ యువర్ డాటర్ ఈస్ లైక్ ఏ నెక్స్ట్ లైక్ ప్రో ఆఫ్ ప్రొడ్యూసర్ అనుకోవచ్చు. డెఫినెట్గా అండి. షీ ఈస్ గెటింగ్ ఇన్ అండ్ డెఫినెట్గా షీ వాంట్స్ టు గో గెట్ ఇన్ టు హాలీవుడ్. సో షీ విల్ మేక్ హర్ వే టు గో. అండ్ మా అబ్బాయి కూడా ఉన్నాడు, ఈజ్ ఆన్ ద టెక్ సైడ్. ఫార్చునేట్లీ ఐ హావ్ పీపుల్ బోత్ ఆఫ్ దెమ్ అన్ని చోట్ల ఉన్నారు. మీకు is too deep in the tech, all the emerging domains. Oh, nice. Before he did undergrad on the AI and machine learning, he's a expert. So he's too deep into building his own startups. Again, he don't believe in coming into my business as is and to continue. He has to he wants to build his own career. It takes the leverage, but yes but he like my daughter, she wants to build her own ఎవర్ టీమ్ లో వాళ్ళకి system. So but eventually they will take over whatever is built. yes sir. అయితే యాక్చువల్గా మీరు చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చినప్పుడు మీరు దాన్ని అమెరికాలో ఫెసిలిటేట్ చేశారు కదా. ఏంటి సార్ అంటే ఆయనకి అలా సత్కారం చేయాలని అనిపించిందా, లేకపోతే ఏంటి అది ఆ సినారియో ఏంటి అర్థం కదా మాకు? ఇట్స్ ఆపర్చునిటీ అండి. అంటే ఆయనకు వచ్చినప్పుడు ఈ వాస్ కమింగ్ టు యుఎస్ ఫర్ ఎ మ్యారేజ్, ఫర్ ఎ వెడ్డింగ్. అప్పుడు
I thought I should do something in US and request చేస్తే he accepted. So that's how ఎస్. మరి చిరంజీవి గారితో ఎప్పుడు సినిమా మీది? I'm working అండి. So we couldn't get the right script with the director. So 2-3 proposals అయితే ట్రై చేశాను. సో బట్ ఈ గాట్ బిజీ విత్ 2-3 మూవీస్. సో ఐల్ కీప్ ట్రైయింగ్. అయితే యాక్చువల్గా యుఎస్ నుంచి వచ్చిన ప్రతి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఒక మాట వినపడుతుంది సార్. రాగానే ఒక 10-15 మంది డైరెక్టర్స్కిను తర్వాత హీరోలకి అడ్వాన్స్లు ఇచ్చేసి ఉంటారు. సో ఎనీ టైం ఎనీ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వచ్చు అన్నట్టు అంటుంది. అది మీ దగ్గర కూడా అదే ఉందా? ఇఫ్ యు ఆర్ ఇన్ టు ద సిస్టమ్ యూ హావ్ టు గివ్ ద అడ్వాన్సెస్. దట్ డు నాట్ మీన్ యూ గెట్ ద ప్రాజెక్ట్ మౌంటెడ్ ఆల్వేస్. సో నేను కళ్యాణ్ గారికి ఏం అడ్వాన్స్ ఇవ్వలేదు. సో ఐ గాట్ లక్కీ టు డూ. ప్రభాస్ గారి సినిమాలో ఐ గాట్ ఇన్ డైరెక్ట్లీ. సో అలానే దేర్ ఇస్ నథింగ్ నెగిటివ్. నేను బాబీ గారికి 7 years బ్యాక్ అడ్వాన్స్ ఇచ్చాను, బట్ ఐ కుడెంట్ గెట్ ఇన్ టు చిరంజీవిస్ మూవీ. అంటే దేర్ ఇస్ నథింగ్ నెగిటివ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ బాబీ ఈస్ డూయింగ్ హిస్ సెకండ్ మూవీ విత్ చిరంజీవి. బట్ థింగ్స్ డోంట్ వర్క్ జస్ట్ బికాస్ యూ ఆర్ గివింగ్ అడ్వాన్స్. ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది. యూ షుడ్ హ్యావ్, అంటే యూ షుడ్ కంటిన్యూ టు పుట్ ద రైట్ ఎఫర్ట్స్. అయితే యాక్చువల్గా కళ్యాణ్ గారితో మీకు అంటే మీ అసోసియేషను, మీరు అంటే పర్సనల్గా ఎంత ర్యాపో ఉందో మీ మధ్య మాకు తెలియదు కానీ, బట్ హెచ్హెచ్విఎం అంటే హరిహర వీరమల్లు టైంలో యు ఆర్ ద వన్ హూ, అంటే ఇక్కడ నైజాంలో సినిమా ఆ రోజు రిలీజ్ అవ్వడానికి కారణం విశ్వప్రసాద్ గారు అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. యాక్చువల్గా దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? అంటే ఎవరన్నా మిమ్మల్ని అడిగారా, లేదంటే మీరే వెళ్ళి చేయాల్సి వచ్చిందా? పీపుల్ సపోర్ట్ ఈచ్ అదర్ ప్రొడ్యూసర్స్. ఏం రత్నం గారికి ఆ టైంలో దేర్ వర్ ఫ్యూ ఛాలెంజెస్. చాలామంది వెళ్ళి ఇవి హెల్ప్. ఇప్పుడు మైత్రి నవీన్, నేను, వి వర్ దేర్. అదే మీ ఇద్దరు పేర్లే వినిపించే రిజాల్వ్ అన్నది. సో కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. సో ఇట్స్ జస్ట్ దట్ లాస్ట్ 2 days ఎఫర్ట్ ఆఫ్ రిజాల్వింగ్ వాట్ ఆర్ ద బ్లాకర్స్ అన్నమాట. బ్లాకర్స్ నాన్ బ్లాక్ చేయడం వరకే. అది నేను కాకపోతే వేరే వాళ్ళు చేసేవాళ్ళు. సో అదేమి అదే కదా సార్. ఇప్పుడు అంతమంది ప్రొడ్యూసర్లు ఉండగా మీ ఇద్దరు వెళ్ళారంటే ఒక ఏదో ఉండుంటుంది కదా, ఒక కోరిక, ఒక మీకు ఆయనకి ఏదో ఒక ఇది ఉంటేనే వెళ్తారు కదా. ఎవరు ఇండస్ట్రీలో ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, బట్ వై యూ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు. yes whoever get that they get that opportunity. అది మీకు వచ్చి I think that is the opportunity అనుకుంటున్నాను. yes ఆ టైంలో ఇంకొక మాట కూడా వినిపించింది, అకీరా ఫస్ట్ సినిమాని విశ్వప్రసాద్ గారు చేయబోతున్నారు అని చెప్పేసి. అకీరా ఫస్ట్ సినిమా డెఫినెట్గా చేయాలనుకుంటానండి. దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. అకీరాతో నేను అంటే 3-4 years నుంచి నాకు హ్యావ్ ఏ రీజనబుల్ రిలేషన్షిప్. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు వర్క్అవుట్. అంటే అది మన ఇష్టం కాదు. నేను చిరంజీవి గారితో సినిమా చేయాలన్నది ఇట్స్ దేర్ ఫ్రమ్ ద టైమ్ ఐ ఎంటర్డ్ ఇండస్ట్రీ. ఒక 3 years బ్యాక్ ఐ వెంట్ అండ్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఐ ట్రైడ్. ఆయన కూడా హీ వాజ్ వెరీ ఓపెన్, హీ లిసన్ టు ఆల్ ద స్క్రిప్ట్స్. ఒక 2 డైరెక్టర్ని తీసుకెళ్ళాను. ఒక డైరెక్టర్తో మల్టిపుల్ ఫాలోఅప్స్ జరిగింది, బట్ థింగ్స్ డెంట్ మెటీరియలైజ్. సో అలానే వీ డోంట్ నో వాట్ వర్క్స్, బట్ డెఫినెట్గా ఇఫ్ దేర్ ఇస్ ఆపర్చునిటీ ఎనీవన్ వాంట్ టు డూ. ఎస్ సార్. అయితే ఇప్పుడు మీరు సినిమాలు చేసిన తర్వాత సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, బట్ ఆ హీరోలతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది సార్? సో ఫార్ ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ వి వర్క్డ్ ఇట్స్ గుడ్. ఇట్స్ ఆల్వేస్ గుడ్. విల్ ప్లాన్ టు డూ మల్టిపుల్ మూవీస్. అంటే ఒక సినిమా చేసాము అది అయిపోయిందని కాకుండా ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద వాల్యూ యూ క్యాన్ క్రియేట్ ఫర్ ద యాక్టర్. అది ఉన్నంత వరకు యూ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద రిలేషన్షిప్. అంటే అయితే అల్లు అర్జున్ గారిని మీరు చాలాసార్లు కలిసారు సార్. అంటే ఏంటి, ఏదన్నా ప్రాజెక్ట్ డిస్కషన్సా, లేదంటే కనుక ఓన్లీ జస్ట్ కంగ్రాచులేట్ హిమ్ ఆన్ హిజ్ స్పెషల్ డేస్ అనుకోవచ్చా? డిపెండ్స్. అంటే కంగ్రాచులేటింగ్ అండ్ డెఫినెట్గా ఐ వాంట్ టు టేక్ సమ్ ప్రపోజల్స్. ఐ హావ్ నాట్ టేకెన్ ఎనీ కాంక్రీట్ ప్రపోజల్ ఎట్. అంటే ఐ నో ఇస్ మార్కెట్ వేర్ హీ వాంట్స్ టు బి అనేది. దానికి తగిన ప్రపోజల్ ఇప్పుడు దాకా తీసుకెళ్ళలేదు. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ వన్. సో డెఫినెట్గా అది వచ్చిన రోజు తీసుకెళ్తాను. ఎస్ సార్. అయితే మీరు ఇప్పుడు వరకు చాలా సినిమాలు చేశారు సార్. వీటిలో హయ్యెస్ట్ మీకు అంటే ప్రాఫిట్స్ ఇచ్చిన సినిమా ఏది? హయ్యెస్ట్ ప్రాఫిట్స్ రియలైజ్ అయిన సినిమా ధమాకా. రియలైజ్ వేరే వాటిలో ప్రాఫిట్స్ వచ్చి కానీ నా దగ్గర రాలేదు. అదేంటి సార్? అది మన డీటెయిల్స్లోకి వెళ్తే ఇట్ విల్ బి ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం నాకు ఐఎమ్ ద లాస్ట్ వన్ టు హెజిటేట్. సో ఓకే, ఐఎమ్ టూ థరో ఇన్ మై బిజినెస్ ట్రాన్సాక్షన్. సో నాకు ఆ ప్రాబ్లం ఉండదు. బట్
వేరే వాళ్ళకి ఇబ్బంది ఎందుకు అన్న థాట్. వేరే వాళ్ళది ఇబ్బంది కాదు. అంటే ఎస్ సార్. వీ షుడ్ బి రైట్ ఇన్ హౌ యూ డూ బిజినెస్. కొన్ని లూజ్ హ్యాండ్స్ వదలడం వల్ల అయింది. ఆ లూజ్ హ్యాండ్స్ని ఫిక్స్ చేసుకోవాలి. ఫ్యూచర్లో ఆ లూజ్ హ్యాండ్స్ ఫిక్స్ చేసుకుంటే విల్ బి థరో. ఓన్లీ ధమాకా వరకు మాత్రం ప్రాఫిట్స్ అని మీదే కమ్ బ్యాక్. ఎస్ ఎస్. కార్తికేయ 2లో చాలా వచ్చింది కానీ నాకు రాలేదు. నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా తీసారన్న పాన్ ఇండియా మూవీ ఫ్రమ్ ద ప్రొడక్షన్ అని అన్ఎక్స్పెక్టెడ్ పాన్ ఇండియా మూవీ అలాంటి ఇదైతే ఉంది. ఫైనల్గా నేషనల్ అవార్డు వచ్చింది. ఈ ట్యాక్స్ అన్ని కూడా వచ్చినాయి, యాడ్ అయినాయి కానీ మనీ రాలా. అని నా దగ్గర అదే మీ దగ్గర మనీ వచ్చింది. అదే సినిమాకి వచ్చింది సార్, మీ దగ్గర రాలా మనీ. ఆదిపురుష్ డిస్ట్రిబ్యూషన్ అనేది అప్పట్లో ఒక హాట్ టాపిక్ అయింది. అది మీరు ఓన్గా అప్రోచ్ అయ్యారా లేదంటే ఎవరన్నా ఇప్పించారా మీకు? సినిమా అన్నది బిజినెస్ అన్నది విల్ గెట్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఆ రోజు దెర్ వాజ్ అ ప్రపోజల్, క్యాన్ ఇట్ బి రిలీజ్ అని. వి టుక్ ఇట్ అప్. అంటే చాలామంది అనుకుంటాం ఏంటంటే అప్పుడు ఆదిపురుష్లో ఉన్న డీల్ ప్రకారమే రాజాసాబ్ అనే సినిమా మీకు వచ్చింది అనేది ఒక మిత్ ఉంది. అది మీరు క్లారిఫై చేయించాలి కదండి. స్పెక్యులేట్ చేసే వాళ్ళకు అది అందుకని అంటున్నాను నేను సార్. ఆదిపురుష్ అన్న సినిమా చేసేటప్పుడు వీఆర్ ఇన్ రఫ్లీ 10 months రిలేషన్షిప్ విత్ ద ప్రభాస్ గారు. August 12th, 2022 we released Kartikeya 2. A day before Kartikeya 2 I met Prabhas garu to discuss about Raja Saab. November 2022 we did a photo shoot. December 2022 we started Raja Saab. June 23లో ఇది స్టార్ట్ అయింది. I hope I answered. చాలా తెలియగా అంటే జస్ట్ 2 lines ఆన్సర్ వచ్చేసింది. అదే అంటున్నారు రాజాసాబ్కి ఆదిపురుష్కి సంబంధం లేదని చెప్పేసి. ఓకే, బట్ ఆదిపురుష్ వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా సార్? అంటే హ్యూజ్ మనీ కదా అది, అప్పటికే డిస్ట్రిబ్యూషన్కి చాలా ఎక్కువ మనీ అని చెప్పేసి. ఇబ్బంది ఏం లేదు. యూ కెన్ రికవర్ మోడ్ వరకు వెళ్ళారా అట్లీస్ట్? ఆదిపురుష్ ఎంటర్ అయ్యే ముందు వి నో వాట్ ఇట్ ఈస్. అంటే అది అన్ఫార్చునేట్గా అంటే మేము ఓపెనింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఓపెనింగ్లో రెస్ట్ ఆఫ్ ద ఉంటే కనుక పీరియడ్ రన్ అవ్వకపోవడానికి రీజన్ దిస్ అ హ్యూజ్ కాంట్రవర్సీ. అంటే ఒక దేవుడి సినిమాని ఇది ఒక రావణ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ని ఓ ముస్లింలా చూపెట్టినారు అన్నది కాంట్రవర్సీ. అవును, కొన్ని డైలాగ్స్ యూజ్ చేయడం. అవును, నేను విఎఫ్ఎక్స్ని ఎక్కువ తప్పుపడినా ఎందుకంటే అది ఒక ఫ్యాంటసీ మూవీ లాగా క్రియేట్ చేసినారు, బట్ స్పిరిచువల్ మూవీలా ప్రమోట్ చేసినారు. అక్కడ ఇట్ బ్యాక్ ఫైర్. అది కంప్లీట్గా ఫ్యాంటసీ మూవీగా వెళ్ళింటే వాట్ ఆర్ ద రీజన్? అనుకున్న నంబర్స్ రాకపోవడానికి దట్ ఈస్ ద రీజన్. ఎస్ సార్. అయితే ఇప్పుడు రాజాసాబ్ మీద టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు కూడా నేషనల్ మీడియాని అంతా పిలిచి December 5th అనేసరికి రిలీజ్ చేసేస్తారు అనుకున్నాను. ఎందుకంటే ప్లస్ పుష్ప రిలీజ్ అయిన డేటు చాలా ఇది ఉంది, సింగిల్ షాట్ కదా. మరి ఎందుకు సార్ నెక్స్ట్ సంక్రాంతికి ఎందుకు పుష్ చేయాల్సి వచ్చింది? బేసిక్గా మూవీ విల్ బి రెడీ అండి బై ఎండ్ ఆఫ్ మిడ్ అక్టోబర్ లేట్ అక్టోబర్లో డన్ విత్ సాంగ్స్ అండ్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంది. అది ఒక 10-15 days షెడ్యూల్ అయిపోయింది. విఎఫ్ఎక్స్ వర్క్ మోస్ట్లీ బై ఎండ్ ఆఫ్ అక్టోబర్ నవంబర్కి అయిపోతుంది. బికాజ్ వీఆర్ మూవింగ్ ద డేట్ ఇట్ మే గో అంటిల్ ఎండ్ ఆఫ్ నవంబర్. సో December 5th వీ కెన్ రిలీజ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ లాట్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఫ్యాన్స్ కేమ్ బ్యాక్ ఆస్కింగ్ ఫర్ సంక్రాంతి రిలీజ్. వేర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ మూవీ ఫర్ సంక్రాంతి. హిందీ మార్కెట్కి సంక్రాంతి సంబంధం లేదు, బట్ హిందీ మార్కెట్లో ప్రభాస్ గారి సినిమా కెన్ వర్క్ ఎనీ టైమ్. అది ఉంది అక్కడ. సో ఒక పండగ సినిమా ఇవ్వడానికి దిస్ అ రైట్ మూమెంట్ అన్నది ఇట్ ఈస్ అ హ్యూజ్ డిమాండ్ ఫ్రమ్ ట్రేడ్ అండ్ ఫ్యాన్స్. ఓకే, మీరు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఉన్నా కూడా బట్ వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ వ్యూకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. మార్కెట్ కోసం చేయాలి కానీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను మా ఇంట్లో చూసుకోవడానికి చేయట్లేదు కదా. అవును సార్, బట్ December 5th ఈజ్ ద అంటే అది కూడా మంచి డేట్ కదా అంటున్నాను నేను. అనేది ఒక పుష్ప లాంటి సినిమా వచ్చి క్రియేట్స్. నేను ఫస్ట్ వెంకీ మామ వి రిలీజ్ December 12th. December 12th భయపడేవాళ్ళు అప్పటిదాకా.
డిసెంబర్లో 25th 22nd ఇస్ ద డేట్. అది కూడా ఇట్స్ ఫర్ హిందీ మార్కెట్. తెలుగు సినిమాలకు ఇట్స్ ద సంక్రాంతి మూవీ అండి. దట్స్ ద ఫస్ట్ అటెంప్ట్ మూవీ మూడ్ టు December 12th. దాని తర్వాత పుష్ప వెన్ ఇట్ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ August 15th, దే పిక్డ్ December 5th. కంటిన్యూస్గా ఒక 3 సినిమాలు December 5th రన్ అయింది కాబట్టి నా పీపుల్ సే December 5th ఈజ్ ఎ గుడ్ డేట్ అని. ఐ డోంట్ నో హౌ ఇట్ క్యాన్ బి ఎ గుడ్ డేట్. ఓకే, కంటెంట్ లైక్ కంటెంట్ ఉంటే ఏదైనా రన్ అవుతుంది. అదే బట్ అందుకే January 9th ఈజ్ నెవర్ ఎ గుడ్ డేట్ ఫర్ ద సీజన్. సీజన్కి 12th or 13th ఆర్ ద గుడ్ డేట్స్, not 9th. Because we have a solid belief on the content, we are coming on 9th. And then you have the season where people want to see this. Season advantage gurinchi ravatledu. Yes sir. That is a period people want to enjoy that film. Yes. In November lo ochina we can make a good money, same impact. But people are not the film watching mood is in డ్యూరింగ్ ద సీజన్. ఈ మూవీ ఫిట్స్ ఇన్ టు దట్ సీజన్ అని దీనిలోకి వస్తుంది. ఇట్స్ నాట్ అ మనీ క్యాల్కులేషన్. అంటే ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్ అండ్ పబ్లిక్ అండ్ సీజనల్ చేంజెస్. సీజన్ ఇట్స్ ద డిమాండ్. అంటే ఇప్పుడు మీకు ప్రభాస్ గారి సినిమా సంక్రాంతిలో చూసుకోవాలన్న ఉంటుంది చాలా మందికి. వీఆర్ ఫుల్ఫిల్లింగ్. అయితే ఈ సినిమా రన్ టైం విషయంలో చాలా వచ్చినాయి కదా, అంటే ఆల్మోస్ట్ నియర్లీ 3 hours అని 3 hours 10 minutes అని ఇవన్నీ. సో మరి ఆ రన్ టైం విషయంలో డేర్ చేస్తున్నారా లేదంటే కనుక షార్ప్గా చేస్తున్నారు? ఇంకా ఫుల్ ఎడిట్ అవ్వలేదండి. సో ఫుల్ ఎడిట్ అవ్వకముందు రన్ టైం అని చెప్పలేము మేము. విల్ హావ్ ఎ ఫుటేజ్ అంటే ఇట్ ఇస్ అ వెరీ మ్యాసివ్ మూవీ. సో మీకు ఫస్ట్ ఎడిట్ అయితే కానీ క్లారిటీ విల్ నాట్ హ్యావ్ దట్. ఇట్ విల్ కమ్, ఇట్ విల్ బి ఎ లెంతీ మూవీ బట్ యూ విల్ నాట్ బి అంటే గెట్ బోర్డ్. ఇట్స్ నాట్ ఎ డ్రామా లెంత్, ఇట్ ఈస్ ఆల్ ద ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్. ఇప్పుడు ఇంకోటి సార్, ఈ రోజుల్లో మీకు కంటెంట్ ఇస్తే 4 గంటలైనా మేము థియేటర్లో కూర్చుంటూ ఉంటున్నారు జనాలు. యాక్చువల్గా ఒకప్పుడు ఉండేదేమో ఒక 2.5 hours దాటితే మూవీ ఏమైపోద్ది అని చెప్పి. ఈ లేటర్ అని వచ్చిన యానిమల్ కానీ పుష్ప కానీ ఆర్ బ్రేక్ ద బ్యారియర్స్ అండ్ ద టైమ్ స్లాట్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా. అంటే విల్ హ్యావ్ ఎ రాజాసాబ్ మార్కెటింగ్ టైమ్ లైన్ అండి. ఆ టైంలో విల్ డిస్కస్ మోర్. బట్ దిస్ మూవీ ఈస్ డన్ ఇన్ అ వెరీ వెరీ లార్జ్ స్కేల్, లార్జ్ స్పాన్. మొత్తం ఎన్ని ట్రైలర్లు ఉంటాయి సార్? మొత్తం అట్లీస్ట్ 2 trailers. అంటే రాజాసాబ్ గురించి ఒక్క లాస్ట్ సార్, ఇది మీరు ఫ్రాంచైజ్ మోడల్ అన్నారు కదా, అంటే మూవీకి హీరోను అండ్ డైరెక్టర్ మారుతారా లేకపోతే హౌ ఇట్ కుడ్ బి ఏ ఫ్రాంచైజ్ కైండ్ ఆఫ్? రాజాసాబ్ ఫ్రాంచైజ్ అన్నప్పుడు ఇట్ ఇస్ నాట్ ఎ కంటిన్యూటీ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్టోరీ. ద క్యారెక్టరైజేషన్ మే కంటిన్యూ, దిస్ స్టోరీ విల్ బి కంప్లీట్. ఇట్స్ నాట్ లైక్ అంటే ఒక టీజ్ చేసి మొత్తం part 2కు మూవ్ చేయడం అలాంటివి చేయట్లేదు. ఇట్ ఈస్ అయిపోతుంది, ఇట్స్ కంప్లీట్ క్లోజర్. బట్ దిస్ క్యారెక్టరైజేషన్ కెన్ కంటిన్యూ. అదే సార్, అంటే ఫ్రాంచైజ్ అంటే ఎవరైనా డైరెక్టర్ చేయొచ్చు, హీరో మారొచ్చు కూడా. లేదు, ఇది రాజాసాబ్ 2 ఈజ్ విత్ మారుతి గారు అండ్ ప్రభాస్ గారు ఉంటారు. సేమ్ ఉంటుంది, సేమ్ కాంబినేషన్ బట్ స్టోరీ విల్ బి ద డిఫరెంట్ థింగ్. కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ విత్ సిమిలర్ క్యారెక్టరైజేషన్. ఓకే, ఏమైనా ఉన్నాయా ప్లాన్స్? ఆల్రెడీ డిస్కషన్స్ జరిగినాయి అయితే? ఎప్పుడో జరిగింది. అండ్ యూ విల్ సీ దట్ యాజ్ అ లీడ్. సార్ అంటే మీరు కొంచెం చెప్పినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ సార్. అయితే యాక్చువల్గా మిరాయి గురించి మాట్లాడదాం సార్. అంటే తేజ సజ్జా హనుమాన్ తర్వాత ఎవరైనా చేస్తారు. తేజ సజ్జాతో ఆ రేంజ్ సినిమా అంటే, మీరు బిఫోర్ హనుమాన్ తేజ సజ్జా అనే ఒక వ్యక్తిని నాకు హీరో కింద నేను ఇంత బడ్జెట్ అనుకుంటున్నాను కార్తీక్ మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏం క్యాల్కులేషన్స్ ఉన్నాయి మీకు అసలు? అంటే ఈ సినిమాను మనం టేకప్ చేయొచ్చు అంటే ఆ రోజున్న క్యాల్కులేషన్స్ ఏంటి మీకు? ఇది రఫ్గా 23 April టైంలో ఐ గాట్ దిస్ ప్రపోజల్. ఆ రోజు హనుమాన్ టీజర్ కూడా బాగా రాలేదు. వి డోంట్ నో వాట్, అంటే దేర్ ఇస్ అ మూవీ హనుమాన్ అని తెలుసు కానీ ఏమీ రాలేదు. వాట్ ఈజ్ హనుమాన్ అనేది ఎవరికి తెలియదు. మేబీ కార్తిక్ మే నో లిటిల్ బిట్, బట్ అది ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఇది ప్యూర్గా లుకింగ్ అట్ ద స్పాన్ ఆఫ్ ద మూవీ అండ్ ద ఎబిలిటీస్ ఆఫ్ కార్తిక్. అంటే ఈగల్ రాలేదు. సక్సెస్ మీట్లో కూడా చెప్పినాను, ఐ నో వాట్ కార్తిక్ డెలివర్డ్ ఇన్ కార్తికేయ 2 విత్ ద వెరీ లిమిటెడ్ రిసోర్సెస్. అగైన్ అంటే చందు ఇస్ ద డైరెక్టర్, బట్ యాజ్ అ కెమెరామెన్ ఈ ప్లాన్డ్ ఏ పర్టికులర్ సీక్వెన్స్ వేర్ యూ నీడ్ టు షో ఇట్ ఆన్ ఎ స్నో ఏరియా.
దానిలో క్లైమాక్స్ షాట్ ఉంటుంది హౌ ఈ జంప్స్ అని. అవును. అది చేయాలంటే దట్ సెటప్ మే కాస్ట్ 1 crore మినిమం. 1 crore. 1 crore చేయగలిగితే దట్ ఈస్ అ గుడ్ సెటప్. అలాంటిది ఆల్మోస్ట్ ఇట్స్ అ ఫ్రీ లొకేషన్ ఆన్ ద ఓఆర్ఆర్. ఓఆర్ఆర్లో వెళ్తుంటే మీకు ఒక రాకీ ఏరియా ఉంటుంది, దానిలో ఒక బ్లాక్ రాక్ ఉంటుంది. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఫ్రీ, అంటే మేబీ 10,000-20,000 దాంతో అయిపోయింది. స్పెండ్ ద లొకేషన్ వచ్చింది. దెన్ ఆర్ట్ వర్క్ కుడ్ బి few tens of thousands. Then there's a VFX work. VFX ఎలాగో చేయాలి. Yes. అంటే ఆ రోజుకు దట్ వాజ్ అ డీసెంట్ VFX. అంటే ఇవాళ యూ కాంట్ గో అండ్ సే ఇట్స్ పర్ఫెక్ట్. లేదు సార్, అది దట్స్ అ డిఫరెంట్ సెటప్ అసలు అది. సో వెన్ ఇట్ గాట్ డెలివర్డ్ ఇట్ వాజ్ రీజనబుల్లీ బిలీవబుల్ దట్ ద చేజ్ వాట్ దే వర్ డూయింగ్. అంటే ఒక ఫ్రోజన్ లేక్ మీద బస్ డ్రైవ్ అవుతుంది అండ్ దే విల్ జంప్ ఆన్. అది దట్ ఈస్ ద షాట్. అవును. అది ద కాస్ట్ అట్ విచ్ హీ హస్ డన్, హీ నోస్ హౌ టు విజువల్లీ క్రియేట్ దట్ వండర్ వితౌట్ రియలీ బ్లోయింగ్ అప్ ద మనీ. సో అది ఆ కమిట్మెంట్ మీకు, అంటే ఇస్ నాలెడ్జ్, కమిట్మెంట్ ఇస్ there with many people. Yes. ఆ thorough knowledge తో పాటు ఆ కమిట్మెంట్ yes వెరీ ఫ్యూ, అంటే there's many examples అంటే. సో ఈ స్పాన్ని డెలివర్ అంటే వేరే వాళ్ళు చేయలేరు. అంటే ఇప్పుడు మీరు మనీ పెడితే వెళ్ళినా వాట్ ఈస్ ద సైజ్ అంటే హౌ మచ్ అంటే మీకు చెప్తున్నాం కదా 300-400 crores పెట్టినా కూడా ఈ స్పాన్ని డెలివర్ చేయడం కష్టం. అవును. తను చేయగలరు అన్నది గ్యారంటీ. అంటే ఒక అంటే ఎక్స్పీరియన్స్ ఉంది గ్యారంటీ అన్నది. రెండు విల్ బి ద యాక్టర్ అన్నప్పుడు ఈ సెడ్ ఈ డ్యూరేషన్ ఈ కమిట్మెంట్తో చేయగలిగిన దానిలో వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ తేజ అన్నది. అంటే తేజ నాకు జస్ట్ పరిచయం ఓ బేబీ ద్వారా. తేజ ప్రపోజల్ మీద అయిందా? తేజ ప్రపోజల్ కార్తిక్ అయితే ఓకే. అండ్ దెన్ హీ ఆల్సో సెడ్ బ్రింగింగ్ బ్యాక్ మంచు మనోజ్. మంచు మనోజ్ యాజ్ యాక్టర్ తెలుసు కాబట్టి. తేజని తీసుకుందాం అన్నప్పుడు మీ క్యాల్కులేషన్స్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న బడ్జెట్కి ఆయన చెప్తున్నా ఈ స్పాన్ డెలివర్ చేయాలంటే యూ నీడ్ ఎ లార్జర్ దాన్ లైఫ్ హీరో టు డూ ఇట్. ఈవెన్ విత్ ఎ లార్జర్ దాన్ లైఫ్ హీరో, Karthik was not a Rajmouli garu that day, or even today Rajmouli garu is too big. Okay, ఆ size of hero commitment for the duration kudaradu. Yes. Then you need to start with somebody who is available. So then it's purely a content movie, not a stardom movie. Yes, of course. Yes. Yeah. Post Hanuman, Teja has the stardom. అది మీకు Hanuman, we want a person who can perform the role and the content can stand up. Same was the concept for Hanuman. Yes. So అలా that was yes. అయితే మరి హనుమాన్ తర్వాత ఏమన్నా బడ్జెట్ పెంచారా? అంటే ఇప్పుడు మీరు అనుకున్న 40 crores అయినా కూడా హనుమాన్ తర్వాత ఏమైనా పెంచారా? లేకపోతే day one we know the span. హనుమాన్ సక్సెస్ అయింది కదా అని చెప్పి పెంచేదానికి there's no reason. We spent lot more than the budget because the film needs that spend. Yes. అంటే ఆ స్పాన్ పెరిగినాక then we have to bring some bigger stars. Then there are some significant enhancements on the some of the episodes. And there's a increase in the scale planned cost versus the actual cost. A significant increase. Yes. బట్ ఈరోజు అదంతా కూడా ఎవ్రీథింగ్ ఒక రిటర్న్స్ రూపంలో కనిపిస్తుంది కదా సార్. నాది చేసే టైంలో వి నెవర్ ఫెల్ట్ విల్ దిస్ మూవీ అనేది లేదు అసలు. అనేది ఎప్పుడు అంటే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఆ వైబ్ ఉంది, మ్యాజికల్ వైబ్. ఏదో ఫస్ట్ నుంచి మీరు ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసిన ఒక పోస్టర్ ఇచ్చిన ప్రతిదానికి కూడా ఆ వైబ్ అనేది కనిపించింది సినిమాకి. ఈ సినిమాకు సాంగ్స్ అవసరం లేదనుకోని దెన్ 2 కమర్షియల్ సాంగ్స్ ఉంటే బాగుంటుందేమో అని that designed. Vibe is the last song we filmed. అది అవసరం లేదనుకున్నాము. We filmed another commercial song. Mostly we'll release down the line into the film. Niti Agarwal. So
ఒక ఓపెన్ టాప్ ట్రైన్ ఉంది కదా, దానిలోనే దర్ ఇస్ ఎ సాంగ్, అది దట్ విల్ కమ్ సమ్ టైమ్ అండ్ ఐ డోంట్ వాంట్ రివీల్ టూ మచ్, బట్ అది ఫస్ట్ ఫిల్మ్ చేస్తాము. ఇంకొకటి అవసరమా వద్దా అన్న దానిలో ఈ సాంగ్ చాలా బాగుంటుంది, అంటే లిరికల్ లిజనింగ్, అంటే మీకు వోకల్ సాంగ్ ఇది విన్నప్పుడు, దట్స్ ద లాస్ట్ థింగ్ వి ఫిల్మ్డ్, ఓకే, అండ్ దట్స్ ద ఫస్ట్ వన్ వి రిలీజ్డ్. బట్ స్టిల్ సినిమాని, ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అంటే వితౌట్ కమర్షియల్ డిస్ట్రాక్షన్ లేకుండా చేస్తే బాగుంటుందేమో అని వదిలినాము. దట్స్ అ మిక్స్డ్ రియాక్షన్. అయితే ఈ రోజుల్లో మేజర్ సినిమాస్కి కన్సర్న్ ఏమవుతుందంటే ఒక బడ్జెట్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, ఏటి పరంగా చూసుకున్నా కూడా విఎఫ్ఎక్స్. బట్ మిరాయి మొత్తం నిజంగా విఎఫ్ఎక్స్ పరంగా, విజువల్స్ పరంగా మొత్తం టోటల్ అందరినీ స్పెల్ బౌండ్ చేసి పడేసింది సార్. ఎక్కడ పెట్టారు సార్ విఎఫ్ఎక్స్ టీము? యువర్ ఓన్ విఎఫ్ఎక్స్ టీమ్ అంటున్నారు, ఏంటి? విఎఫ్ఎక్స్ వచ్చి నేను డెక్కన్ డ్రీమ్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంటుంది, అంటే ఇట్స్ అవర్ కంపెనీ. సురేష్ బాబు గారు నేను కలిపి స్టార్టెడ్. అంటే ప్రైమ్ ఫోకస్ అని ఒక కంపెనీ ఉండేది ఇక్కడ. అవునవును, ఇంతకుముందు. వెన్ దే లెఫ్ట్ వి టుక్ ఓవర్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్స్ నాట్ విఎఫ్ఎక్స్, దే ఆర్ ఇంటూ ద డిఐ అండ్ బేసిక్ విఎఫ్ఎక్స్ వర్క్ ఉండేది. అది తీసుకున్నాక వి స్టార్టెడ్ స్లోలీ ఎక్స్పాండింగ్. బట్ దిస్ మూవీ కార్తికేయ 2లో కానీ బ్రోలో కానీ వి సా challenges in how they are consumed. That's another huge mafia in the system. There are set of people who call themselves as a VFX supervisors and producers. They are the most notorious batch. Oh. They're worse than the people who do as the extortion. Movie ni they just put it in an extortion mode. Okay. And they squeeze as much as possible. And don't deliver what is needed, because one, they are half-baked knowledge, they don't have thorough knowledge, and they try to go and engage studios where they are not paying them enough. Yes. Without having a thorough knowledge, they cannot actually assign the right work, and money get exploited, and you need to accept whatever comes. They only deliver few weeks or a month before the release. And you have no choice other than accepting it. Yes. డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ వచ్చేసి దే ఆర్ నాట్ ఎ పే మాస్టర్స్. సో ఆ రివిజన్ అడగడానికి ప్రాబ్లమే. మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఎన్ని నెలలు పడుతుందో తెలియదు, అండ్ దే జస్ట్ వాంట్ వాష్ ద హ్యాండ్స్ అండ్ పుష్ అవుట్ అండ్ డూ సమ్ ఫిక్సెస్ ఇన్ డిఐ, డార్క్ ఇట్, లైట్ ఇట్, అండ్ దేర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ టు మేనేజ్ ఇట్ అన్నమాట. దే వర్క్ వెన్ ద మూవీ ఈస్ గుడ్. ఇఫ్ ద మూవీ ఎక్స్పెక్టేషన్ ఈస్ లార్జర్ దాన్ what you deliver, then people go and start finding the faults, or there will be some troll batches whose job is only to make things negative. And though it's not very cinema anade cheating. Yes sir, avunu, oka shot of VFX bad unte tappem kaadu. Avunu, but either it's a troll batch or it is significantly under the expectation. They will expose and make a noise. But fundamental problem with the process is this notorious batch of, I'm not talking all supervisors. Yes, there are some of the few who are good, but majority are the same. So అందుకు we took a very strong stand. అంటే you need to work on your strengths. For me, building teams is my strength. Yes. And that too tech side. Yeah. This is easier because it's a tech side. Yes. I'm not a VFX expert before. Yes sir, that's so what I'm saying. How to build a team, yes, which is not easy for others, easy for me, and that was a reasonably easier one. So I built a very sizable team, and now we can say there's various categories of skills in VFX. Very popular one is rotoprep under. Yes sir, we are very good in rotoprep compared to others. But there are other skills. Only few studios in India has that skill. Oh. So DNEG comes very top in the list. ఒకప్పుడు MPC అని ఒకటి ఆపరేట్ చేసేది, ఇప్పుడు వాళ్ళు లేరు. They left. They were kind of bankrupt few months back, or about 6 months back. Oh. వాళ్ళ తర్వాత we can proudly say you are the only after one. DNEG we are distance far, but we are the second largest in some of these advanced skills, both by head count as well as the skill. Okay. మరి అయితే ఇప్పుడు నెక్స్ట్ వేరే సినిమాలు కూడా మీ దగ్గరికి వచ్చి చేయించుకో విఎఫ్ఎక్స్ పరంగా? జనరల్ వి డూ
అంటే డెక్కన్ డ్రీమ్స్ అన్నది వీ డూ ఫర్ ఆల్ ద ఫిల్మ్స్ వీ బీన్ డూయింగ్ క్వైట్ ఎ ఫ్యూ. యా. అంటే యూ నేమ్ ఎ బిగ్ వన్, వాట్ ఎవర్ వి డెలివర్డ్ ఫ్రమ్ డెక్కన్ డ్రీమ్స్ వాజ్ నాట్ ఇష్యూ, బట్ వాట్ వి డెలివర్డ్ యాజ్ అ PMF in couple of movies, it's not a Deccan Dreams work. It is a supervisor's extortion behavior, giving work elsewhere. ఓకే. And not engaging the company early. And branding, అంటే చాలా మంది కొంతమంది ఇండస్ట్రీలో కావాలని బ్రాండ్ చేస్తారు. దే ఆర్ రోటో ప్రెప్ కంపెనీ. అందుకే మీకు ఇంత డీటెయిల్గా చెప్పాను. yes. వీఆర్ They have to know. number 2 after DNEG. We are the only company in Hyderabad who has the deep VFX capabilities. Okay. Leaving some 2-3 directors, nobody else even know what is the breakup of these skills. And I can proudly say we have number 1 in Hyderabad, and Mirai will tell them what we could do. Yes sir. అయితే యాక్చువల్గా మరి రాజ్యసభ VFX కూడా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో డెక్కన్ డ్రీమ్స్ అండ్ దీంట్లో జరుగుతుందా? 70 to 80. డెక్కన్ డ్రీమ్స్ ఒక 150 people ఉంటారండి. PMFలో ఒక 500 people దాకా ఉంటారు. yes. సో బిట్వీన్ దిస్ వీఆర్ డూయింగ్ అబౌట్ 70%. ఎస్, ఎందుకంటే మీరు ఆ మాట చెప్తే ఇప్పుడు మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో మేజర్ కన్సర్న్ అదే అవుతుంది కదా సినిమాలకి. ఒకటి వీ కెన్ గ్యారంటీ, మిరాయ్ ట్రైలర్లో చెప్పినాను, వాచ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్, యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ ఇష్యూస్. అఫ్ కోర్స్ సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి. సినిమా ఈజ్ మెంట్ ఫర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఎస్, బట్ ట్రోల్ చేసేలాంటి VFX ఉండదు. ఒక్క క్లారిఫికేషన్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఐ డోంట్ గో టూ మచ్ ఇన్ టు మూవీ. ఒక క్యాట్ మీద కామెంట్స్ ఉంటుంది. దట్ క్యాట్ ఈస్ డిజైన్డ్ బై కాన్సెప్ట్. ఆ లుక్ అండ్ ఫీల్ ఈజ్ ద కాన్సెప్ట్. ఓకే, ఇట్స్ ఎ హారర్ మూవీ. దర్ ఇస్ ఎ బ్రీడ్ ఆఫ్ క్యాట్ దట్ ఈస్ బిన్ యూజ్డ్. దట్ బ్రీడ్ ఆఫ్ క్యాట్ విల్ లుక్ లైక్ దట్. ఓకే, అంతేగాని అది అలా ఉంటుంది కాబట్టి ఉంటుంది కానీ VFX లేక చేసింది కాదు. Whoever is making the troll comments, please go and watch the teaser. There's a crocodile in that teaser too. If I can make that crocodile, we can make that cat very, very, very easy. There's a ready cat models available. I don't need to show a cat which may not look like a cat అన్న కామెంట్స్ వస్తున్నాయి కదా. VFX రాక కాదు, దట్ ఈస్ కాన్సెప్ట్ బై డిజైన్. yes. ఇఫ్ ఐ క్యాన్ డూ దట్ సంపతి బర్డ్, ఐ క్యాన్ డూ క్యాట్ లాట్ ఈజియర్. అంతే కదా. అండ్ రాజా సాబ్కి వీఆర్ టేకింగ్ ఎ హ్యూజ్ టైమ్ లైన్ టు బిల్డ్. సో విల్ నాట్ డిసప్పాయింట్ మీకు. ఎస్ సార్. అయితే యాక్చువల్గా మీరు ఇప్పుడు వరకు చేసిన 50 మూవీస్ రీచ్ అయిపోయారు కాబట్టి ఈ సినిమాల్లో ఏదైనా సినిమాలు అంటే కొన్ని సినిమాలు మీరు అనుకున్నప్పుడు బాగుండొచ్చు, తర్వాత కమర్షియల్ వైబిలిటీస్ అవన్నీ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఏదైనా ఒక ప్రాజెక్టు రెస్పెక్ట్ పరంగా కానీ, మీ క్రెడిబిలిటీ పరంగా కానీ, మీ సంస్థకు ఉన్న గుర్తింపు పరంగా కానీ ఎందుకు రిగ్రెట్, ఈ ప్రాజెక్ట్ ఎందుకు నేను టచ్ చేశానని రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఏదైనా ఉంది సార్? బయటకు వచ్చింది అలాంటిది ఏదైనా? అంటే ప్రాజెక్ట్ ఇలా ఎందుకు చేసామన్నది ఉంటుంది. అలా దర్స్ క్వైట్ ఎ ఫ్యూ. అంటే దోస్ ఆర్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్, but we didn't deliver to what is the expectation, or we didn't deliver to the opportunity we had. Yes. And మీకు again want to be very careful. I don't want somebody to say anything in a different way. అప్పుడు మీకు I'll go movie by movie. We did Ramabanam. It's a third combination movie for Srivas and Gopichand. That should have been an out and out entertainer. It's not about the sentiment, the food, and Jagpati Babu cares about the food quality. So he got targeted. Then ఇంట్లో ఉన్న బ్రదర్ పారిపోతాడు, డ్రామా అంతా, దెన్ బ్యాక్ వస్తాడు. అది దట్స్ ఎ బేసిక్ స్టోరీ లైన్. జాతరత్నాలకు వెళ్తే స్టోరీ ఉండదు. అవును, ఇట్స్ దెర్ విల్ బి సమ్ స్టోరీ లైన్. దీనిలో కూడా ఒక స్టోరీ లైన్ ఉంది. ఇట్స్ నాట్ ఎ స్టోరీ డ్రివెన్ మూవీ, ఇట్స్ ఎ ట్రీట్మెంట్ డ్రివెన్. దాన్ని హాఫ్ బేక్డ్ స్టోరీ చేసి అంటే హాఫ్ బేక్ స్టోరీ డ్రివెన్ చేసి ఎంటర్టైన్మెంట్ తీసి కంప్లీట్ యాక్షన్ చేయడంలో అదొక కిచిడి అయిపోయి దానిలో ఉన్న ఎలిమెంట్స్ని కరెక్ట్గా మార్కెట్ చేయకుండా అంటే
గుడ్ సాంగ్స్ ఉన్నాయి. ఎస్. స్టూపిడ్ ఎడిటింగ్ చేసి దానిలో ఉన్న కామెడీని ట్రిమ్ చేసి, if you go and see, you'll see a lot of these bits of cut scenes ani, deleted scenes ani. Those deleted scenes are more entertaining than the movie. And again, Srivaski open ga cheppindi, there's nothing. So if you say why Ramayanam cheyadamlo tappaledu, that's a very good movie to do. Yes. Very good But combination. The way it got executed, the way it got released, yeah, it's we have way too many learnings. Yes, sir. I think అక్కడి నుంచి స్టార్ట్ చేసి we released పాప, పలానా అబ్బాయి పలానా అమ్మాయి. Yes. Perfect combination. Very good writer. It's missing a comedy. Yes, sir. It's missing the అంటే సినిమాకు ఉన్న ఎక్స్పెక్టేషన్కు వాట్ హ్యాస్ కమ్కు దేస్ అ గ్యాప్. అది ఎవరికి కనిపించకుండా వెళ్ళింది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఇట్ ఈస్ ఆపర్చునిటీ వి లాస్ట్. అగైన్ ఇట్స్ ద సేమ్ మ్యాట్రిక్ కాంబినేషన్. ఎస్. అండ్ ద ఫండమెంటల్ స్టోరీ లైన్ హ్యాస్ సో మచ్. దిస్ వేర్ ఐ సెడ్ ఇఫ్ యూ నో హౌ టు కంట్రోల్ ద కాస్ట్ అండ్ యూ హ్యావ్ ఎ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్, యూ విల్ నాట్ రిలీజ్ దిస్. అంటే యూ గో బ్యాక్ అండ్ రీవర్క్. ఎస్ సార్. దెన్ రీసెంట్గా స్వాగ్, we believed in the concept, but there are certain elements could have been delivered differently because it's way out of budget and we spent twice the market budget. Can we go back and redo ante kudaradu. ఇంకెక్కువ for అంటే how much? అదే సార్, ఇంకెక్కువ maybe we should have done that. Even if it is more, అంటే our losses would have been same, but credibility would have not lost. So our opportunity would have not been lost. Credibility చాలా కొన్ని ఉన్నాయి. అయితే మీరు సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు, సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నుంచి మీరు బయట నుంచి చూసుంటారు ఇండస్ట్రీని. బట్ వెన్ యూ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ, బయట నుంచి చూసిన ఇండస్ట్రీకి లోపలికి వచ్చిన తర్వాత చూసిన ఇండస్ట్రీకి తేడా ఏమైనా కనిపించింది సార్ మీకు? బయట నుంచి చూసిన ఇండస్ట్రీతో లోపల నాకే తెలియదండి. ఇంత డీప్గా వెళ్తున్నాం కదా, నాకే అంటే రీజనబుల్లీ బెటర్ దాన్ many, but still there's lots of unknowns. మీరు 1 year తర్వాత మాట్లాడితే లర్నింగ్స్ ఉన్నాయంటే కొత్త లర్నింగ్స్ ఉంటాయి. ఎస్ ఎస్, ఇట్స్ లర్నింగ్ కంటిన్యూస్ ప్రాసెస్, అంతేగాని ఎండ్ అప్ అనేది ఉండదు దీనికి అసలు. యాక్చువల్లీ అంటే ఇన్ఎఫిషియన్స్ ఆర్ సో హై, వీఆర్ రీజనబుల్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ ఎక్స్పర్ట్. ఎస్ సార్. అయితే ఒక్కటే సార్, ఫైనల్లీ స్ట్రైక్ విషయంలో చాలామంది అందరూ కలిసికట్టుగానే ఉన్నారు, బట్ మీ పేరు ఎందుకు అంత హైలైట్ అయింది సార్? ఐఎమ్ వోకల్. ఐఎమ్ ద వన్ who saw the impact. I'm the one who is trying to do a reform in my system. When there's an opportunity to talk, I took the opportunity. Yes sir, but అంటే మిగతా వాళ్ళు కూడా అంటే జనరల్గా వాళ్ళు వెళ్ళారు, మీటింగ్స్ మీరు అటెండ్ అయ్యారు, వాళ్ళతో పాటు తిరిగారు, ఏమేమి ఉన్నాయని డిస్కస్ చేశారు. బట్ కాకపోతే మీరు ఒక్కళ్ళే ఒకళ్ళ ఎందుకు అవ్వాల్సి వచ్చింది అంటే ఆ టైంలో? అవ్వాల్సి వచ్చింది కదండి. I suffered and I want to reform. The intent to reform is there for everyone, but the effort in reforms, I'm hired. And when I have opportunity, I took it. ఎవరు నాకు చెప్పలేదు. అదే బట్ కాకపోతే దానివల్ల నేను ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా ఆఫ్టర్ దట్? కానీ నేను ఐఎమ్ ఆల్రెడీ పుట్టింగ్ ది ఎఫర్ట్స్ టు రీఫార్మ్. నౌ ఐ హావ్ సపోర్ట్ ఆఫ్ అదర్స్. ముందు వచ్చేదే కాదో తెలియదు, ఇప్పుడైతే వస్తుంది. ఓకే. అండ్ ఐ కుడ్ ఎక్స్పోజ్ ద all the illegal methods. Not a single one is legal. People stop their right to work. అంటే నేను రైట్ టు హైర్ అన్నది వన్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటే రైట్ టు యు ఆర్ ఎ డాన్సర్, ఇఫ్ ఐ వాంట్ టు హైర్ యు యాజ్ ఎ డాన్సర్, దే డోంట్ అలౌ యు. యు హావ్ టు పే సమ్ బ్లడీ 6 lakhs 7 lakhs or 5 lakhs. దేర్ ఇస్ a 5 to 7 lakh fee ఉంటుంది. వై వుడ్ యు పే దట్ అండ్ కమ్ ఇన్ యాజ్ ఎ ఆస్పిరెంట్? You may be a good dancer. So yes. They stop a right to work. So దాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకున్నారు, చేశారు. దొరికింది చేశారు. వేరే టైంలో యూ నీడ్ మోర్ ఎఫర్ట్ అండ్ దేర్ మే నాట్ బి ఎ లిజనర్. స్ట్రైక్ ఉంది కాబట్టి ద ఎంటైర్ మీడియా వాజ్ వెయిటింగ్. సో ఐ థాట్ దట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ఎక్స్పోజ్. అది ఎక్స్పోజ్ చేయడం వల్ల అంటే వాట్ ఎవర్ అంటే మీరు రిఫార్మ్ అని చెప్పారు కదా, యాక్చువల్గా అదే ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా చూపించిందా? దట్ రిఫార్మ్ ఇస్ వెరీ క్రిటికల్. అంటే మనం హైదరాబాద్ ఒక ఫిల్మ్ మేకింగ్ డెస్టినేషన్ చేయాలనుకుంటే వై వుడ్ అవుట్ సైడ్ ఇండస్ట్రీ కమ్ అండ్ ఫిల్మ్ హియర్ విత్ ఇఫ్ యూ హ్యావ్ దిస్
yes sir, all this nexus driven process. yes, If you want to hire a dancer, you can hire a dancer. You can put a minimum wage. ఇప్పుడు మీకు అమెరికా వెళ్ళినా యూనియన్స్ ఉంటుంది. If you engage one union worker, you have to abide by the guidelines of the union. ఓకే, అంటే ఆ యూనియన్లోనే అందరూ ఉంటారు. ఆ యూనియన్ నుంచి అందరు తీసుకున్నారు. ఆ యూనియన్ నుంచి ఒకరిని తీసుకున్నా they say you should pay this much ఓకే, for a dancer. No matter where you bring the dancer from. ఓకే, అంటే డాన్సర్ అన్నది లేదు అక్కడ యూనియన్. yes, అంటే ఇది ఒక పెద్ద క్రాఫ్ట్. ఇది 24 క్రాఫ్ట్స్ అన్న వర్డే తెలీదు. ఎవరైతే 24 క్రాఫ్ట్స్ అంటున్నారో దే నీడ్ టు గో అండ్ ఎడ్యుకేట్ దెమ్సెల్ఫ్ హౌ ఎ కార్ డ్రైవర్ బికమ్స్ ఎ క్రాఫ్ట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. ఏ కార్ డ్రైవర్ ఈజ్ ఆల్సో a supporting resource for the film making, but it's not a craft. Driving is not a craft unless you're definitely you can Yes, drive in a scene, but that's the actor. yes sir, Driving is not a craft. Providing the hospitality in a set is not a craft. If we call these two as a craft, then I'm sorry. ఇప్పటి వరకు పిఎంఎఫ్లో జరిగిందంతా ఒక ఎత్తు అనుకుంటే కనుక 50 ఫిల్మ్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకున్నా కూడా ఇక్కడ నుంచి మీ లైనప్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. Learning experience only 5-6 movies which are released where we have issues. 5-6 films that are shelved. Before movies, honestly, they ran well, so I'm not too concerned. అంటే 20% wastage ఉంటుంది. yes sir, When things are running, I'm happy and view కానీ. అదే అంటున్నాను సార్ నేను అనేది. అంటే మాకు మిరాయి తోటి కనిపడి ఇప్పుడు లైనప్ చూసుకుంటే మిరాయి, దాని తర్వాత మిరాయిలో one thing definitely what I can say proud is because of the intent and the firm decision to build own VFX, you could see the difference. yes, yes, And definitely working with the director, supporting the vision before, yes sir, not looking at predetermined market, yes, but see how we can drive it through a content, yes, how you plan. And bulk of the effort is Teja to take it to the people, but what systems and processes you can have internally yes, to take it. Building relationships across the country. So we are way ahead in building relationships with various distribution. yes sir, So these are all definitely outside the creatives. yes sir. బట్ కాకపోతే ఏంటంటే మిరాయి గేమ్ చేంజర్ నాట్ ఓన్లీ ఫర్ పిఎంఎఫ్, ఫర్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే విఎఫ్ఎక్స్ అనేది ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. యూ డోంట్ వాంట్ టు గో టు సమ్ ఆఫ్ ద అంటే Don't trust the. I can name the few people who really put us into trouble. I named one already for Karthikeya 2. I can name another one in Raja Saab who really put in extortion mode. ఓ బట్ యూ That made us to delay our movie because he didn't do any of the work until October 2024. Oh. We were supposed to come April 25. 2024 వరకు అవ్వలేదు అసలు వర్క్. He didn't work on a single shot. He was just kept everything with him, taking a monthly fee for a entourage of his team. ఓకే, And అంటే మంత్లీ ఎలా threatening the director, hey, if you say something, I quit. And this person has a habit of doing that threat for others. Okay. And he got kicked out recently from Rajmoul Gar cinema kuda. ఓకే, ఓకే. And since he got busy with Pushpa 2, he didn't do any of our work and he just పుష్ప 2 చేసింది అతను. and everyone knows the name. ఓకే, He got kicked off Rajmoul Gar cinema అన్నాను కదా. So that one and I don't mind. ఎస్ 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 Someday I'll show him what is the ఎస్ ఎస్. అంటే ఇప్పుడు fee for that extortion. So సరే, అంటే ఇప్పుడు మీకు అంటే వాళ్ళకి మొత్తం సినిమా అంతా వాళ్ళ చేతిలో పెట్టేసి మీకు ఒక్క షాట్ కూడా పెట్టుకున్నాడు, పెట్టించి కాదు, అదే ఐ మీన్ మీరు ఇచ్చారు కదా, చేయడానికి ఇచ్చారు, ఇవ్వాల్సి వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ సార్. బట్ అతను ఒక్క షాట్ కూడా చేయట్లేదు, నెలలు అయిపోతుంది అన్నప్పుడు అంటే మీ పేమెంట్ మోడ్ ఎలా ఉంటుంది? మంత్లీ పేయింగ్ హిమ్ హిస్ ఫీ, సపోజ్ టు బ్రింగ్ ఆల్ ద స్టూడియోస్ టు డు ద వర్క్. మొత్తం అంటే ఎంటైర్ ఇచ్చేసారా మొత్తం టోటల్? ఎలా ఉంటుంది అండి అగ్రిమెంట్, ఎలా ఉంటుంది వాళ్ళతోటి? రాజాసాబ్ అయినాక అప్పుడు బిగ్ స్టోరీ అప్పుడు మాట్లాడదాం. సరే సరే, అయితే డెఫినెట్లీ. సో మొత్తానికి నేను అంటే కమింగ్ బ్యాక్ టు మిరాయి గేమ్ చేంజర్ ఫర్ ద ఇండస్ట్రీ. ఎందుకనంటే అదే అంటే రకరకాల స్టూడియోలకు పంపించి, రకరకాల విదేశాలకు పంపించి, అక్కడ కొన్ని సీన్స్ లీక్ అయిపోయి సరిగా రాక మీరు అన్నట్టు రిలీజ్కి డెడ్ లైన్ ముందు పెట్టేసి చేతిలో ఏదో ఒకటి పెట్టేయండి అన్నట్టు ఈ మధ్యన సఫర్ అయిన ఫిల్మ్స్ కూడా మనం చూస్తాం. అంటే మా పేర్లు మనం మాట్లాడకపోయినా చాలామందికి తెలుసు, ఈఎంవిఎఫ్ఎక్స్ అని మాట్లాడుతున్నారు యాక్చువల్గా.
బట్ ఇవన్నీ కాదు, విఎఫ్ఎక్స్ క్యాపిటల్ హైదరాబాద్ అని చెప్పి మీరు మిరాయితో ప్రూవ్ చేశారు సార్. మా దగ్గరికి ఆనెస్ట్గా చెప్పాలంటే రాజాసాబ్ హెల్ప్ దిస్. అంటే మిరాయి అలోన్కి నేను ఆ సైజ్ ఆఫ్ క్యాపబిలిటీ బిల్డ్ చేయడం ఈజీ కాదు. ఎస్ ఎస్. సో ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు రాజాసాబ్. ఎందుకంటే ఆ స్కిల్ని అంటే ఒక్క మిరాయి సినిమా మీద బిల్డ్ చేయడం కుదరదు. రాజాసాబ్ కూడా ఉంది కాబట్టి మీకు తీసుకురావడం అనేది అంటే ఆ స్కిల్ బిల్డ్ చేయడానికి ఈజీ అండి. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ దిస్ ఫారిన్ టాలెంట్ టు మెంటర్ దెమ్. సో ఇవన్నీ చేయడానికి బట్ అదే సార్ నేను అంటాం, రాజాసాబ్ వచ్చినప్పుడు ఇంకా అది చెప్పక్కర్లేదు. నెక్స్ట్ లెవెల్ మీరు అన్నప్పుడు అప్పుడు దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే హాలీవుడ్ వరకు ఉంటుంది. ఇక్కడ ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ ఉంది ఇండియాలో, దే విల్ డూ ద వాట్ ఆర్ ద గ్రాఫిక్స్ అంటే మనకన్నా మచ్ బెటర్గా చేస్తారు, కాస్ట్ అఫోర్డబుల్గా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు ఈ మిరాయి అయితే మాత్రం ఇండియా మొత్తం తెలిసింది. యాక్చువల్గా ఒక హైదరాబాద్లో ఒక స్టూడియో ఉంది, ఇక్కడ రండి అని చెప్పి. సో వీఆర్ కమింగ్ విత్ క్వైట్ ఎ ఫ్యూ మూవీస్ అండి. ఇమ్మీడియట్ నెక్స్ట్ 1 yearలో యూ కెన్ సీ అంటే రాజాసాబ్ విల్ స్టాండ్ అప్ అండ్ సే అంటే దానిలో డౌట్ లేదు. అగైన్ రాజాసాబ్ మీద ఎక్కువ మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు అది. 2 పినాకా అని ఒక కన్నడ సినిమా చేస్తారు, గోల్డెన్ స్టార్ గణేష్. దానిలో విల్ షో దిస్, ఇట్ విల్ బి, ఐ కెనాట్ సే ఎగ్జాక్ట్లీ అనదర్ మిరాయి. ఎక్స్పెక్టేషన్కి బియాండ్ యూ విల్ సీ ఇన్ దట్ కంటెంట్ ఇన్ ద మూవీ. అంటే చాలామందికి హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది, ఏఐ అంటారు, అంటే డోంట్ యూజ్ ఏఐ అని. అంటే జస్ట్ ఐ వాంట్ టు టేక్ ద ఆపర్చునిటీ టు క్లారిఫై. ఎనీథింగ్ యూ డూ ఇన్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ చీటింగ్. ఓకే, చీటింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్ యువర్ ఇంటరాక్షన్స్ యూ డూ త్రూ విఎఫ్ఎక్స్. For that, there are different tools and technologies available. Yes. One of the integration available is with the AI. నేను 20 రోజులు కూర్చొని బిల్డ్ చేసిన అవకాశాన్ని ఐ కెన్ బిల్డ్ ఇన్ ఏఐ. ఎస్ సార్. అది వాడడం తప్ప అంటే డెఫినెట్గా కాదు. అలా అని చాలామందికి హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ ఏముంటుందంటే గూగుల్ VO3లో వెళ్ళి ఒక ప్రాంప్ట్ ఇస్తే వచ్చిన కంటెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే కుదరదు. ఎస్, ఇట్స్ నీడ్ ప్రొఫెషనల్ స్కిల్స్. సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక బేబీ ఇన్ ద మదర్ రూమ్ చూపెట్టడం. ఐ కెన్ వెరీ వెల్ యూజ్ ఏఐ. మిరాయి చూస్తే 95-98% ఈజ్ డన్ విత్ అ ట్రెడిషనల్ విఎఫ్ఎక్స్. 4-5% we used AI. They used AI అంటే AI is not a crime. Yes sir. Then obviously crime లా తెలియాలి కదా, అది వాడడం కూడా తెలియాలి కదా, ఎక్స్పర్టీస్ దాన్ని ఎలా ఇంటగ్రేట్ చేయాలన్నా. yes yeah. ఇప్పుడు మీకు మిరాయి స్టార్టింగ్ సీన్స్లో అంతా ఇట్స్ ఆల్ ఫిజికల్లీ ఫిల్మ్డ్ అండ్ విఎఫ్ఎక్స్. ఒక గుర్రాలు పరిగెత్తడం ఒకటి we used AI. That is the experience to create. And ఒక వార్, I'm not doing a war shooting because that is not the film. Yes. But you still want to show the establishments. అలాంటివి ఉంటుంది. People will continue to use. Yeah. రెండవది విత్ ఇన్ విఎఫ్ఎక్స్ వర్క్ డిఫరెంట్ యాక్టివిటీని తగ్గిస్తుంది ఫ్యూచర్లో ఏఐ. నేను 40 రోజులు 20 మందితో చేసే పని 10 మంది 5 మంది 4 daysలో చేసి ఇంటగ్రేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద నెక్స్ట్ యాక్టివిటీ దట్ విల్ ఎవాల్వ్. వాటిలో విల్ బి వే అహెడ్ అండ్ అడ్వాన్స్డ్. ఎందుకంటే దట్స్ వేర్ మై టెక్ కంపెనీ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఇన్ ప్లేస్. ఇంతకుముందు చెప్పింది నేను టెక్ కంపెనీలో టీమ్స్ బిల్డ్ చేసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు టూల్స్ ఇంటగ్రేట్ చేసే ఎక్స్పీరియన్స్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. అయితే ఒక్కటే చెప్పండి, ఇప్పుడు మీరు టాపిక్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు యూజింగ్ ఏఐ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అని అన్నారు. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే ప్రభాస్ గారు వాయిస్ ఏఐ అని చెప్తున్నారు మన మిరాయిలోది, అది కరెక్టా కాదా? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఈజ్ సేయింగ్ దిస్. అంటే అదే ఒక ఇప్పుడు ప్రతి సినిమా కూడా ఏంటంటే ఎంత బాగున్నా కూడా ఏకలు తోకలు బిగడానికి ఒకళ్ళు ఉంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ థింగ్లో ఒకటి ఇదవుతుంది. అంటే మీరు ఉన్నారు కాబట్టి, అంటే మీరు మాట్లాడారు కాబట్టి నేను అడగగలను. నేను డబ్బింగ్ స్టూడియోలో కూర్చోలేదు కాబట్టి చెప్పాను, కానీ ఐ వెంట్ అండ్ రిక్వెస్టెడ్ అండ్ హి వాజ్ వాలంటీర్ టు ఆబ్వియస్. అది ఏఐ అంటే నేనేం చెప్పలేను, అంటే అది వాళ్ళ ఇష్టం. సినిమా అంతా ఏఐ అన్నారు. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటే పినాకా అన్నది రిలీజ్డ్ ఎ గ్లిమ్స్. ఓకే, దట్ ఈస్ ఆన్ ద Day 1 ఆఫ్ ద మూవీ. Day 1 ఆఫ్ ద మూవీ మీరు టిపికల్గా ఏం చేశారంటే ఒక పోస్టర్ డిజైన్ చేస్తారు టు షో ద కాన్సెప్ట్.
instead of showing the poster, we created a visual thing. సినిమా చేయకముందు నా దగ్గర సినిమా కంటెంట్ ఉండదు. ప్రీ I can only do a previs. This is AI అంటే అండ్ AI అంటే పర్లేదు, they start trolling. ఇలా ఉంటా సినిమా, ఇదే సినిమానా అన్నట్టు పోర్ట్రేయింగ్ డిఫరెంట్. అంటే I request audience enjoy the experience. Yes. Don't show your ఇంటెలిజెన్స్. no, show your intelligence, but don't show your intelligence to troll on something that is creating a good experience. Yes, sir. If it is creating a bad experience, yeah, They have the right you can to be vocal. Yes, yes, sir. Just because a mother womb is shown in AI, you're creating that experience akada. So don't. Yes, you have. Whether I do with VFX or AI, it will still be the artificial mother womb. I'm not saying the real mother womb. Yes, sir. Yes, sir. How I created that artificial visualization anadi, it doesn't matter anamata. Yes. It's purely the sadistic intent to comment in a negative way. Yes. అయితే మరి నెక్స్ట్ మిరాయి 2 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? మాకు ఆల్రెడీ ఇచ్చారు కదా. Mirai 2 is in the works అండి. సో timeline ఇప్పుడు తేజతో we're doing Zombie Reddy 2. ఓ So that will start quickly. Everyone must have seen poster. So maybe he'll take a 1 or 2 months break to prepare for it. Okay. Then we'll do with him Zombie Reddy 2. Karthik, what to do next month we are working. And Mirai 2 will be definitely in the lineup. ఓకే. ఈగిల్ అప్పుడు ఈగిల్ 2 అనే సార్ ఏమైనా ఛాన్స్ ఉందా? అంటే ఇప్పుడు అప్పుడున్న దానికి అదంతా పక్కన పెట్టేస్తే అంటే డెఫినెట్గా వి ఆల్ బిలీవ్ ఈగల్ ఈజ్ అ గుడ్ మూవీ. మోర్ దెన్ మీ రవితేజ గారు వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్స్. ఎస్. అండ్ ఈజ్ హ్యాపీ టు డూ ఈగల్ టు. వి జస్ట్ నీడ్ టు అంటే మిరాయి ఉంది కాబట్టి మేకింగ్లో అంటిల్ మిరాయి వి డిడ్ంట్ ప్లాన్. ఎస్. సో నౌ ఇఫ్ యూ హ్యావ్ టు ప్లాన్ ఈగల్ టు ఇట్ హ్యాస్ టు బి లార్జర్ స్పాన్. సో అంటే ఒరిజినల్ ఇంటెండెడ్ స్పాన్ కానీ ఇట్ విల్ బి అ బిగర్ వన్. ఎస్. ఎందుకంటే మీకు ఇప్పుడు విల్ డు సమ్ డే ఈగిల్కి ఏవైతే జరిగినాయో అవన్నీ మీకు తెలుసు కాబట్టి నౌ యూ హ్యావ్ ద స్కోప్ టు అంటే ఓవర్కమ్ ఆల్ దోస్ హర్డిల్స్. వాటర్ వి డూ yes will not have the same learning. It may be new learnings, but will not be completely way apart. yes sir. Even if we are apart, we know before. yes sir. అయితే కొంతమందితో మాట్లాడుతుంటే ఏంటంటే ఎంటర్టైనింగ్ ఉంటుంది, కొంతమందితో మాట్లాడితే నాలెడ్జ్ వస్తుంది, కొంతమంది మాట్లాడితే ఇంకా కొంచెం తెలుసుకునే ఇది ఉంటుంది. మీలో ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి, కలిపి ఉన్నాయి అనమాట. ఒక చిన్న ఫన్నీ ఇది ఇస్తున్నారు, ఒక పక్కన స్కిల్ గురించి చాలా తెలుసుకునే ఇది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఐఎమ్ టాకింగ్ రియాలిటీ. మేబీ ఫ్యూ థింగ్స్ ఆర్ ఫన్నీ బికాస్ వి డిడ్ సో మచ్ స్టూపిడ్. అంటే అదే సార్, నేను స్టూపిడ్ అని కాదు యాక్చువల్గా. దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ సో స్టూపిడ్. when you look back you will realize how can you do that. అది అయ్యి ఉండొచ్చు, బట్ మీరు చెప్పే విధానం కూడా ఉండాలి కదా. అంటే మనకు చాలా ఉంటాయి సార్ ఒపీనియన్స్, ఆ చెప్పే విధానంలో కూడా చాలా ఇట్ డిపెండ్స్ కదా. సో ఇట్స్ అ నైస్ కన్వర్జేషన్ విత్ యూ సార్. అంటే నాకు తెలియని విషయాలు, విశ్వప్రసాద్ అంటే ఇంతవరకు నాకు అంటే ఒక ఆస్పెక్టే తెలుస్తుంది, ఎలా కనపడుతున్నారు, హౌ హీ టాక్స్, హౌ హీ ఇది అనేది. బట్ ఒకసారి మీతో కూర్చుని మాట్లాడిన తర్వాత అంటే మీ థాట్స్ ఏంటనేవి నాకు క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ఒక ఆపర్చునిటీ అయితే నాకు దొరికింది. సేమ్ అదే ఆపర్చునిటీ ఆడియన్స్కి వచ్చిందని కూడా అనుకుంటున్నాను యాక్చువల్గా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అపార్ట్ ఫ్రమ్ రాజసాబ్. ఎందుకంటే రాజసాబ్కి మేము ఏం చెప్పక్కర్లేదు. It will be mind blowing. అదే ఇట్ విల్ బి మైండ్ బ్లోయింగ్ కాబట్టి దానికి మేమేం చెప్పక్కర్లేదు. ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆల్ ద బెస్ట్ సార్. విష్ యూ గుడ్ లక్. Thank you.